నమస్తే, వెల్కమ్ టు ఓం సీక్రెట్ సిట్ డౌన్స్ మాధవీలత విత్ లలిత్ కుమార్. డైరెక్ట్గా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఈ సాయిబాబా ఇష్యూ నేను వదిలేద్దాం అనుకున్నా సరే నన్ను వదలకుండా కంటిన్యూ అయితే చేస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. సో ఇట్స్ బీన్ 1 month ఈ డిస్కషన్స్, ఆ కేసు, టాపిక్స్ ఇంకా మీడియా వాళ్ళందరూ మర్చిపోయారు అనుకుంటే, బట్ ఎవరైతే సో కాల్డ్ సాయిబాబా భక్త్స్ ఉన్నారో లేకపోతే టెంపుల్ రన్ చేసే వాళ్ళు ఉన్నారో సమ్ ఆర్గనైజేషన్స్, సో యాజ్ పర్ న్యూస్ ప్రకారం ఏంటంటే వాళ్ళు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళటము ఆయన్ని ఫోర్స్ చేసినట్లుగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పని కట్టుకొని ఒక స్టేట్ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అంటే సో దాని వెనకైతే ఖచ్చితంగా ఫోర్స్ చేసినట్లయితే నాకు అనిపిస్తుంది. సో అది ఎందుకు ఫోర్స్ చేశారన్నది ఇట్స్ అండర్స్టూడ్. అంటే నేను బీజేపీలో ఉన్నాను కాబట్టి సో మాధవీలత చేసిన కామెంట్స్ కారణంగా మాధవీలతకి బీజేపీకి సంబంధం లేదనా, లేకపోతే మాధవీలతను తీసేయాలనా, లేకపోతే ఏంటన్నది అందులో. కాకపోతే మీరు ఇష్యూని రాంగ్ డైరెక్షన్లో చూస్తున్నారేమో అనిపించింది. నేనా? ఐ మీన్ ఐ డోంట్ నో. నాకు అనిపించిన పర్సెప్షన్ చెప్పమంటారా? బిఫోర్ దట్ మీ ఛానల్ ప్రేక్షకులకి మీకు నమస్కారం. సో ఇక్కడ ఇష్యూ మొదలైన కాడి నుంచి సాయి భక్తులు అందరూ ఒకటే గోళం చేస్తూ ఉన్నారు. వీళ్ళు పబ్లిసిటీ కోసం, లేకపోతే ప్రచారం కోసం, పేరు కోసం అని చెప్పేసి. రైట్. నిజంగా పేరు కోసం, పబ్లిసిటీ కోసం, ఇట్లాంటి వాటి కోసం కక్కుర్తి పడుతుంది ఆ బ్యాచే అనిపిస్తున్నారు. ఇంతమంది ఉంటే ఎఫ్ఐఆర్లో 14 మంది పేర్లు ఉంటే ఆ 14 మంది కాకుండా పై ఎత్తు నేను తగులుకుంటే మమ్మల్ని ఎవరిని కాదనుకుని ఒక వీడియో చేసి వదిలేసిన మిమ్మల్ని ఇంత డ్రాగన్ చేస్తూ ఇష్యూలోనే అట్లాగే కూర్చోబెట్టాలి, ఇష్యూని మీరు వదిలిపెట్టకుండా చూడాలి అని చెప్పేసి అనుకుంటుంది వాళ్ళు. ఎందుకంటే యు ఆర్ ద ఓన్లీ సెలబ్రిటీ ఇన్ ద ఎంటైర్ కేస్. ఓకే. తర్వాత రెండో విషయం వచ్చేసి మీ ద్వారా ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళిపోయి మీ మీద ఒక స్టేట్మెంట్ ఇప్పించే ప్రయత్నం చేశారు. అండ్ నాకున్న సమాచారం ఏంటంటే అధ్యక్షుడిని మీ పేరు చెప్పాలని చాలా వరకు వాళ్ళు ప్రెషర్ చేశారట. ఇన్సిస్టెడ్. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆ భక్తుల్లో కొంతమంది బ్యాచ్ ఎవరైతే భక్తుల్లాగా వెళ్ళారు వాళ్ళు యాక్చువల్లీ పబ్లిసిటీకి కక్కుర్తి పడుతున్నారు. రైట్. సో అందుకనే మిగతా వాళ్ళందరి పేర్లు తీయకుండా ఎంత దారుణంగా నేను వేసిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఒక్కదానికి సమాధానం చెప్పకుండా పని కట్టుకొని అసలు ఎన్ని వీడియోలు చేశారు? ఆల్మోస్ట్ 10+ వీడియోస్ కదా, బిగ్ వీడియోస్ అన్ని. అవును. అండ్ నేను అక్కడ వీడియోస్ ఎన్ని చేశాను అనేది మ్యాటర్ కూడా కాదు, వీడియోస్లో నేను అడిగిన కంటెంట్ ఎంత పవర్ఫుల్ అయింది, లేకపోతే నేను అడుగుతున్న కంటెంట్కి వాళ్ళు సమాధానం చెప్పి నా నోరు మూపించేస్తే మొత్తం 14 మందిని నోరు మూపించినట్టే. నో, మీ జోలికి రారు అన్న సంగతి నాకు అర్థమైపోయింది. అందుకే ఎఫ్ఐఆర్లో పని కట్టుకుని ఆ 14 మందిలో మీ పేరు కూడా పెట్టలేదు. ఎందుకంటే అనవసరంగా లలిత్ కుమార్తో పెట్టుకుంటే పుస్తకాలు మరీ తీసి పిండి నిజాలు బయటికి తీసి ఉతికి ఆరేస్తాడన్న సంగతి వాళ్ళకి తెలుసు. సో పెట్టుకోకపోయినా ఆల్రెడీ వాళ్ళ పుస్తకాలే షిరిడి సంస్థానం వాళ్ళు ప్రింట్ చేసిన పుస్తకాల్లో నుంచే ప్రశ్నలు అండ్ దానికి సంబంధించిన కథలు, ఆయన జీవన శైలి, ఎట్లా బతికాడు, ఏం చేశాడు మొత్తం బయట పెడుతున్నారు. పెడతా ఇంకా ఉన్నాయి చాలా అంటే మన హిందూ జనశక్తి ఛానల్లో కావచ్చు, లేకపోతే హిందువులకు కావచ్చు, బోర్ కొడుతుందేమో అని ఆగుతున్నాను. కానీ నిజంగా కంటెంట్ ఓరియంటెడ్గా చేయాల్సి వస్తే 100+ వీడియోస్ చేయాలి నేను. ఓన్లీ సాయి సచ్చరిత్ర లేకపోతే సాయిబాబాకి సంబంధించిన వ్యవహారం మీద. అయితే ఇక్కడ ఈ ఇష్యూలోకి మనం వెళ్తే రామచంద్రరావు గారి స్టేట్మెంట్స్ చూసిన తర్వాత నాకు అది ఒక స్టేట్ ప్రెసిడెంట్ అయ్యుండి ఈయన ఎలా తొందరపడ్డారు అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు. కానీ దానికంటే ముందు ఒక పాయింట్ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. ఇష్యూ మొత్తం చూస్తుంటే, వీళ్ళ వ్యవహారం మొత్తం చూస్తుంటే మీకు ఎప్పుడు అనిపించట్లేదా ఒక ఆడపిల్లని కావాలని టార్గెట్ చేస్తున్నారేమో అని చెప్పేసి? అంటే సమ్టైమ్స్ అనిపిస్తుంది నాకు. బట్ మళ్ళీ ఏంటంటే అంతా చేసేసి ఆడపిల్లని విక్టిమ్ కార్డ్ ప్లే చేస్తుంది అంటారు కదా సమాజంలో. అంటే ఇక్కడ విక్టిమ్ కార్డ్ ప్లే చేయడం కాదు కదా మేడం. మీరు ఎంతమంది కేసులో ఉంటే వీళ్ళందరినీ వదిలేసి గట్టిగా తగులుకుంటున్న నన్ను మిగతా వాళ్ళని వదిలేసి అంటే ఒక వీడియో చేసిన దానికి మీరు అనని మాట సైతాన్ అన్నారని, దెయ్యం అన్నారని చెప్పేసి అదొకటి ఇచ్చేస్తున్నారు. తర్వాత మీరు అనని మాటలు సాయిబాబాని ఇంకేదో అనకూడని మాటలు అనేసరికి అనుచిత వ్యాఖ్యలు అనే పదం వాడేశారు రామచంద్రరావు గారు కూడా. నిజానికి ఈ కేసులో ఉన్న 14 మందిలో నాకు తెలిసిన వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు ఎవరు చేయలే. ఉచితమైన రీతిలో ప్రశ్నించారు సనాతన ధర్మానికి దీనివల్ల హాని జరుగుతుంది అని చెప్పేసి. కానీ ఇదందరినీ వదిలిపెట్టేసి మీ విషయంలో అక్కడికి వెళ్ళి మరీ ఒత్తిడి చేయించారు కదా, అందుకే అనిపిస్తుంది. అంటే మీకు బహుశా వెనకాల అంత పొలిటికల్ అండ లేకపోవటం, లేకపోతే ఆర్థికంగా మీరు నిజంగా అంత స్ట్రాంగ్ కాదు కాబట్టి ఒక ఆడపిల్లని టార్గెట్ చేసి మిమ్మల్ని కంట్రోల్ చేసేసి మిమ్మల్ని భయపెట్టేస్తే మిగతా వాళ్ళందరూ భయపడతారేమో అని ఒక ప్లాన్ చేస్తున్నారు అనిపించింది నాకు.
యాక్చువల్లీ మీకు అనిపించింది కూడా నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఏంటంటే మనం మీడియా ముందుకు వచ్చేసేసి ఆడపిల్లలని సో నా మీద మీరు ఇలా చేస్తున్నారా అంటే ఓ మళ్ళీ ఆడపిల్ల కార్డు తీసేశారు, ఉమెన్ కార్డు వాడేశారు అని చెప్పేసి. బట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఇది. నిజంగా మీరు చూసుకోండి, ఒక ఆడపిల్ల ధైర్యంగా ముందుకొచ్చి ఏదన్నా మాట్లాడితే ఫస్ట్ క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే అక్కడ సప్రెస్ చేసేసేయాలి. ఇంకా అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ముందుకు రారు. ఎందుకంటే కుటుంబం, పరువు ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా. అయినా సరే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడితే బరి తెగించింది అంటారు. అయినా సరే మాట్లాడితే ఇప్పుడు మళ్ళీ ఇలా దేవుడు ఒక ఇది పెట్టుకొని మళ్ళీ దానికి మీరు అన్నట్లు ఎస్ పార్టీలో నాకు ఎవరి సపోర్ట్ లేదేమో అంటే నేను ఎప్పుడు పార్టీ ఆఫీస్లో కనిపించను, పార్టీ వాళ్ళతో కనిపించను, లీడర్లతో వెళ్ళి ఫోటోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకోను కదా నేను. బట్ నాకు అందరు లీడర్లు తెలుసు, నాకు అవసరమైనప్పుడు వెళ్ళి నేను కలుస్తాను. బట్ ఎప్పుడు ఫోటోలు తీసుకొని పబ్లిసిటీ చేసుకోను. పబ్లిసిటీ చేసుకుంటే ఏమనుకుంటారు, అమ్మో ఈ అమ్మాయికి అందరూ తెలుసని అట్లీస్ట్ ఒక అడుగు వెనక్కేస్తారు. అది ఒకటి. ఆర్థికంగా కూడా ఆర్థికంగా మనం చాలా స్ట్రాంగ్గా ఉన్నామని తెలిస్తే ఎవ్వడు మన జోలికి రాడు. ఇది నిజం. ఎందుకంటే వీళ్ళు ఇంకా టాప్ ఎండ్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, అవసరమైతే లాయర్లను జడ్జీలను కూడా కొంటారేమో అన్న ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది ఎవరికైనా సరే. న్యాయాన్ని కొనేస్తారు కాబట్టి వీళ్ళు జోలికి వెళ్ళవు. ఈ రెండు నాకు లేవు కాబట్టి. అండ్ ఇంకొకటి సెలబ్రిటీ అనే ఒక వంకతో ఇప్పుడు మీడియా వాళ్ళు ఎందుకంటే నా పేరు ఒకటే హైలైట్ చేస్తారంటే మీరు ఒకరే కదా సెలబ్రిటీ, మీ మీద వేసుకుంటే మాకు వ్యూస్ వస్తాయి. సో ఈ వంక పెట్టుకొని జనాల్లోకి వెళ్ళి తిట్టించవచ్చు. అది పెట్టుకోకుండా మన మీద పడి ఏడుస్తారు ఎందుకు, వీళ్ళ పబ్లిసిటీ కోసం సాయిబాబా ఇష్యూ ఇట్లా చేస్తున్నారని. ఎగ్జాక్ట్లీ కదా. ఇక్కడ పబ్లిసిటీ పిచ్చి నాకుందన్నప్పుడు నా పేరు తీయకూడదు మరి, ఎందుకంటే మళ్ళీ మోర్ పబ్లిసిటీ వస్తుంది కదా నాకు. సో నా పేరు చెప్పుకొని వాళ్ళు పబ్లిసిటీ సంపాదించుకుంటున్నారు. అవును, వాళ్ళు పబ్లిసిటీ సంపాదించుకునే క్రమంలో ఇంకా వాళ్ళకి చెప్పడానికి ఏమిటి. ఇప్పుడు సాయిబాబా గురించి వాళ్ళకి మేబీ గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేదేమో. అందుకని నన్ను అటో ఇటో ఎటో లాగా పాయింట్అవుట్ చేసి పబ్లిసిటీ కోసం చేస్తున్నారు అని చెప్పి ఇంకొకటి కూడా అన్నట్లున్నారు కదా వీడియోలో. ఏంటి అంటే సాయిబాబా గుడికి వచ్చే డబ్బులన్నీ వక్ఫ్ బోర్డుకి వెళ్తున్నాయి, వాళ్ళకి వెళ్తున్నాయి అని కామెంట్. అసలు నేను ఎప్పుడు అన్నాను? నేను మీ వీడియోస్లో కూడా అన్నీ పోతున్నాయని, ఎండోమెంట్కి ఇవ్వమని చెప్పారు. నేను అన్నది ఏంటంటే మీకు నిజంగా డబ్బుల మీద ఆశ లేదు అనిపిస్తే మిగతా హిందూ దేవాలయాలు ఎలా ఎండోమెంట్ బోర్డులో ఎండోమెంట్ కింద ఉన్నాయో అలా ఇవ్వండి అన్నాను. అంతేగాని సాయి సంస్థానం వాళ్ళు డబ్బుల్ని వక్ఫ్ బోర్డుకి ఇస్తున్నారు లేకపోతే హాజయాత్రలకు ఇస్తున్నారంటే వాళ్ళు ఎవరికి ఇచ్చుకుంటే నాకు ఎందుకు. ఒకవేళ వాళ్ళు నిజంగా డబ్బులన్నీ తీసుకొచ్చి హిందువులకే ఖర్చు పెడతాను అంటారు. ఇప్పుడు వాళ్ళు 1,00,000 కోట్లు ఇస్తున్నారు కాబట్టి హిందుత్వాన్ని తీసుకెళ్లి బాబాకి తాకట్టు పెడతానా నేను? అదే కదా, అది అసలు జరగదు ఎప్పటికీ. వాళ్ళు కోట్లు తీసుకొచ్చి ఇచ్చినా కూడా మనం ఒప్పుకోం. డబ్బులు సెకండరీ. దానికంటే ఫస్ట్ ఏంటంటే సనాతన ధర్మం. సనాతన ధర్మంలో దేవీ దేవతలకి సాయి వల్ల జరుగుతున్న అవమానం, కరెక్ట్, దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అసలు ఆ పాయింటే ఎవరు మాట్లాడకుండా చాలా తెలివిగా ఇదిగో సాయిబాబా సంస్థాన డబ్బులన్నీ ఎలా ఖర్చు అవుతున్నాయి అలా ఖర్చు అవుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నారు. నిన్న రావు గారు కూడా అదే మాట్లాడుతున్నారు. నాకు డౌట్ ఏంటంటే ఆయన ఇంకో మాట కూడా అన్నారు కదా, ఏంటి ఇది గవర్నమెంట్ ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు, గవర్నమెంట్ అండర్లో నడుస్తుంది, మరి నడుస్తున్నప్పుడు ఎండోమెంట్కి ఇవ్వచ్చు కదా. నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న ప్రధాన సాయిబాబా దేవాలయము ప్రభుత్వం కంట్రోల్ చేస్తున్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉన్న దేవాలయాలు ఎందుకని అంటే సాయిబాబా ఆలయాలని ఎందుకని ఎండోమెంట్ ఇష్టపట్ల? అది కూడా షిరిడి ఎండోమెంట్లో లేదనుకుంటాను కదా. ఎండోమెంట్లో ఉండటం అంటే ఒకటేనండి, గవర్నమెంట్ ఆ ట్రస్ట్కి బోర్డుని అపాయింట్ చేస్తుంది, అంతేగాని ఆ నిధుల్ని టీటీడీ లాగా అని చెప్పొచ్చు. బట్ నాట్ టీటీడీని కూడా అంటానికి లేదండి. ఎందుకంటే టీటీడీ ద్వారా ప్రతి సంవత్సరం కామన్ గుడ్ ఫండ్ అని చెప్పేసి ప్రభుత్వం 54 కోట్ల రూపాయలు తీసుకుంటుంది, మన దేవాలయాల నుంచి తీసుకుంటుంది. అలాగే టీటీడీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ టీటీడీ ఫండ్స్ ద్వారా ఇప్పుడు తిరుపతిలో ఫ్లైఓవర్ లేపించారు. అలా షిరిడి నుంచి ఏమన్నా చేస్తున్నారా? ఉంటే చెప్పండి, షిరిడి ఆదాయంతో ఇదిగో ఫ్లైఓవర్ వేయించాం, ఇదిగో షిరిడి ఆదాయంతో రోడ్డు వేయించాం అని చెప్పేసి అంటారా? ఓకే, ఉంటే చెప్పండి. అది కూడా మనం క్వశ్చన్ చేస్తే మనం కేసులు పెట్టకూడదు, సమాధానం చెప్పాలి ఫస్ట్. ఇదిగో మేము చేస్తున్నాం కదా, కావాలంటే చూసుకోండి, లేదు వెబ్సైట్లో లిస్ట్ ఉంది కదా మీరు కావాలంటే చదువుకోండి అని చెప్పాలి. అంతేగా సంస్థాన్నే ప్రశ్నిస్తారా మేము మీద కేసులు పెడతాం? పెట్టండి, మోర్ కేసులు పెడతాం అంటున్నారు కదా. మోర్ కేసులు పెడతారంటే పైగా కఠిన చర్యలు తీసుకునేలా చేస్తారంట. అంటే ఈ దేశంలో వాక్ స్వాతంత్రం, నేను ఒక హిందువుగా ఉంటూ నా దేవీ దేవతల విగ్రహాలని పెట్టుకుని మార్కెటింగ్ చేసుకుంటూ ఒక గురువుగా చెప్పబడుతున్న వ్యక్తిని దేవుడిగా ప్రమోట్ చేస్తూ మన గుళ్ళకి రావాల్సిన ఆదాయాన్ని వాళ్ళ దర్గాలకు తీసుకెళ్ళిపోతుంటే అడగమా? కరెక్ట్, ఇది గుడ్ పాయింట్. అవును, మన దేవాలయాలకు వచ్చే ఆదాయం అటు పోతుంది కదా. బరాబర్ అడుగుతాం. మళ్ళీ ఏమన్నా అంటే భక్తుల విశ్వాసము అనే సరే, భక్తుల విశ్వాసం అయినప్పుడు ఎందుకు భయపడుతున్నారు? అండ్ ఇంకోటి మనం అడుగుతున్నది కూడా క్లియర్ మేడం. సాయిబాబా ఆలయాలు నిజంగా సాయి దర్గాలు మీరు అనుకున్నట్టు సాయిబాబానే పవర్ఫుల్, సాయిబాబాని సర్వతురుంకాన్ అయితే కనుక
సాయిబాబా ఆలయాల్లో హిందూ దేవతల విగ్రహాలన్నీ తీసేయండి, సాయి పేరు పక్కన హిందూ దేవతల పేర్లు తీసేయండి, ఒక 10 ఏళ్ల పాటు మెయింటైన్ చేయండి, సాయిబాబా ఆలయాలు మీ దేవుడి విగ్రహాలు లేకపోయినా నడుస్తే ఇలాగే అని చెప్పి ఉంచమనండి. కరెక్ట్. ఇది ఇప్పుడు ఒక ట్రయల్ అడుగుతున్నామండి. మన అనుమానాలు పటాపంచలు చేయాలంటే దానికి వాళ్ళు అప్రూవ్ చేసేస్తే చాలు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఒకవేళ సాయిబాబా గుళ్ళన్నీ మూసేసినా సరే హిందువులకు వచ్చే నష్టం ఏమీ లేదు. హిందువులకు జరిగే మహిమలు ఏమీ ఆగిపోవు, హిందువులకు వచ్చే డెవలప్మెంట్ ఆగిపోదు, వాళ్ళకు వచ్చే అభివృద్ధి కూడా ఆగిపోదు, ధనం కూడా ఆగిపోదు. ధనం ఇచ్చేది లక్ష్మీదేవి కదా, సాయిబాబా ఎలా ఇస్తాడు? అసలు సాయిబాబా జీవితకాలం బతికున్నంత కాలం కూడా ఆయన ప్రతిరోజు భిక్షగా తీసుకున్నారు. 2 రూపాయలు 2 రూపాయలు 2 రూపాయలు అని చెప్తారు. మన దేవతలు ఎవరు భిక్షలు తీసుకుని బతికిన వాళ్ళు ఎవరు లేరండి. కరెక్ట్. సో అయినప్పటికీ కూడా మన అబ్జెక్షన్స్ని అంటే వాళ్ళు డైవర్ట్ చేసేసి మనం అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, వాళ్ళు లేవనెత్తుతున్న క్వశ్చన్ ఒకటి. వాళ్ళు పైగా నిన్న మాట్లాడుతూ బయటకు వచ్చాక ప్రెస్ మీట్లో ఆ సోకాళ్ళు లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటున్నారు, ఇది షిరిడి సాయి సంస్థాన్ వీళ్ళ మీద మహారాష్ట్రలో కేసు పెట్టింది. అంటే షిరిడి సాయి సంస్థాన్ అనే పేరే మనం ఎత్తలా. కరెక్ట్. అసలు ఆ సంస్థానం అనేది ఒకటి ఉందని కూడా నాకు తెలియదు, నిజంగా చెప్తున్నా, గట్టిగా చెప్పాలంటే కదా. మరి వాళ్ళు ఎందుకు పులుంకుని కేసులు పెట్టారు? ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయాల గురించి మాట్లాడితే వీళ్ళే కేసులు పెట్టొచ్చుగా. అంటే వీళ్ళందరికీ దెబ్బ పడితే షిరిడికి వచ్చే వాళ్ళకి కూడా దెబ్బ పడిపోద్ది. ఇదేదో యూనిటీ మాఫియా లాగా, నెట్వర్క్ మార్కెటింగ్ సిండికేట్ లాగా అట్లాగే ఉంది వీళ్ళ మాటలు వింటుంటే. ఇప్పుడు లేకపోతే వీళ్ళంటే ఇక్కడ ఆలయాల్లో కేసు పెట్టాలిగా కదా. షిరిడి సాయి సంస్థానికి పెట్టిన పోనీ సంస్థానికి కేసు పెట్టిందంటే వీళ్ళందరినీ చెప్పమనండి, మా షిరిడి సాయిబాబా ఆలయాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఎండోమెంట్కో ప్రభుత్వానికో కాకుండా మేము షిరిడి సాయి సంస్థాన్ దగ్గర అఫిలియేట్ చేసేసాము, మా ఆదాయం అంతా కూడా వాళ్ళే నిర్వహణ చేస్తారు, మా ఆలయాలన్నీ నిర్వహణ వాళ్ళే చేస్తారు, కాబట్టి మా ఆలయాలకు ఏదైనా కష్టం వస్తే వాళ్ళే చూస్తారని చెప్పమనండి. ఒక్క మాట అలా ఎలా కుదురుతుందండి? ఏమో ఎలా ఉంటే చెప్పమనండి. అంటే తెలుగు రాష్ట్రాల హిందూ భక్తుల యొక్క ఆదాయాన్ని తీసుకెళ్లి షిరిడి ఏదైతే ట్రస్ట్ ఉందో దానికి తాకట్టు పెడుతున్నారన్న విషయం ఫ్రెండ్స్ అప్పుడన్నా ప్రజలకు తేటతలం అవుతుంది. ఒకవేళ అదైతే గనక, ఒకవేళ అది కాదు అంటే గనక అసలు షిరిడి సాయి సంస్థ ఎందుకు దూరింది మన మధ్యలో? వీళ్ళు అంటున్నారు కదా మేము హిందువులమే అని చెప్పి నిన్న అంటున్నారు బయటకు వచ్చి. వాళ్ళు హిందువులు కాదని, మా ఆలయం హిందూ మతానికి సంబంధం లేదని ఎండోమెంట్కి కోర్టుకి రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళు అఫిడవిట్ ఇచ్చి మా ఆలయాలు హిందూ ఎండోమెంట్స్లోకి రావు అని చెప్పింది వాళ్ళే. ఇప్పుడు వచ్చేసి షిరిడి వాళ్ళు కాదండి, ఇక్కడ సాయిబాబా ఆలయాల వాళ్ళు. ఓకే. అందుకే కదా ఇప్పుడు షిరిడి సాయిబాబా ఆలయాలు ఎండోమెంట్లోకి వెళ్ళట్లేదు కదా. ఎందుకంటే మాది అచ్చంగా హిందూ ఆలయాల కింద కన్సిడర్ చేయొద్దు, మా దగ్గర ఇస్లామిక్ సంప్రదాయాలు కూడా నడుస్తాయి అని చెప్పేసి కొన్ని చెప్పారు వీళ్ళు. ఇస్లామిక్ సంప్రదాయాలు నడుస్తున్నాయి కానీ ఇస్లాం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు రావట్లేదు కదా. అది సెకండ్. యాక్చువల్లీ మొన్న మా బ్యాంకర్ ఒక ఆయన వచ్చారు, ఏంటి మేడం ఏదో సాయిబాబా ఇష్యూ నడుస్తుంది అని. అవునండి నేను అన్నాను, సాయిబాబా ముస్లిము, ఆయన అల్లాకి బానిస అని ఆయనే చెప్పుకున్నాడు, అల్లా మాలిక్ అనుకునేవాడు, అల్లా సుప్రీం అని చెప్పారు. సో మీరు సాయిబాబాని ప్రే చేస్తారా అని అంటే మేము చెయ్యం మేడం అన్నారు. ఎందుకంటే మేము అల్లాని ప్రార్థిస్తాం కదా అన్నారు. సో ఆయన ముస్లిమే, ఆయన ముస్లిమే, నా బ్యాంకర్ ముస్లిం ఆయన. మేము అల్లానే ప్రార్థన చేసుకుంటామని. మరి సాయిబాబాని ఎందుకు మొక్కరండి మీరంటే మేము విగ్రహారాధన చెయ్యం కదా మేడం అని. అదేనండి నేను చెప్పేది, మీరు చాలా పర్ఫెక్ట్ ఉన్నారు. సాయిబాబా ఏం చెప్పాడు? అల్లానే సుప్రీం గాడ్ అన్నారు. మీరు బానిసలతో మాకేం పని, సుప్రీం గాడ్ అయిన అల్లానే ప్రార్థన చేసుకుంటామని మీరు అంటున్నారు. మీరు పర్ఫెక్ట్ ఉన్నారు, మా వాళ్ళే సక్రమంగా లేరు, అందుకే మా వాళ్ళకి చెప్తున్నానండి అన్నాను. మంచి విషయం. యాక్చువల్లీ నాకు డౌట్ వచ్చింది, రామచంద్రరావు గారు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వమనగానే ఇచ్చేశారు కదా. ఇచ్చేటప్పుడు ఏమన్నారు? ఈ షిరిడి ట్రస్ట్ని ఒక ఐఏఎస్ నిర్వహిస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు మన ఎండోమెంట్ కమిషనర్ ఎవరు? ఐఏఎస్ కదా, బంటోత్ ఎవరిని ఉంటున్నాడా? మన ఎండోమెంట్ కమిషనర్ కూడా ఐఏఎస్ కదా. ఇంకోటి బీజేపీకి దానికి సంబంధం లేదు. ఓకే, దాని మీనింగ్ ఏంటో నాకు అర్థమైపోయింది. వీళ్ళు సోకాల్డ్ పీపుల్ మీకు చెప్పినట్లు నాకు కూడా చెప్పారు. ఆయన బలవంతం చేశారంట నా పేరు చెప్పమని. నేను అలా చెప్పను, సో ఆ అమ్మాయి పేరు నేను చెప్పను, కానీ బీజేపీకి దీనికి సంబంధం లేదు, ఎందుకు చెప్పాలి అసలు అమ్మాయి పేరు అన్నారంట. ఆ డిస్కషన్స్ మనకి ఎవరో ఒకళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా. నేను కూడా పార్టీలోనే ఉన్నాను కదా. కాదు మేడం, మీరు పార్టీలో ఉన్నారు. నేను ఇందాక స్టార్టింగ్ ఒక మాట అడిగాను, మీకు సపోర్ట్ సరిగా లేకపోవడం, ఆర్థికంగా బలంగా లేకపోవడం వల్ల ఈ మాటలు వచ్చినాయా అంటే ఎస్, నాకు అదే అనిపిస్తుంది. కారణం ఏంటంటే గతంలో రామచంద్రరావు గారు మాట్లాడుతూ
ఈ దేశంలో అనేక కోట్ల మంది ఉన్నారు, ఎవరి విశ్వాసాలు వాళ్ళకు ఉన్నాయి అని చెప్పేసి అన్నారు. మరి ఎవరి విశ్వాసాలకు వాళ్ళకు ఉన్నాయి అన్నప్పుడు ఒక నాయకుడు అన్నారు గతంలో, మసీదులను తవ్వుదాము, శవం వస్తే మీది, సంజయ్ అన్న అన్నప్పుడు అదేంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నాం, అట్లాంటి వ్యాఖ్యలకి పార్టీకి సంబంధం లేదని ఎవరు అనలేదుగా. ఇప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేశారు మాధవీలత గారు, ఆవిడ ఒకసారి మసీదు మీద బాణం వేస్తున్నట్టుగా చేశారు. అప్పుడు కూడా అలా అవమానించడం తప్పు, వాళ్ళ విశ్వాసాలు వాళ్ళవి, మిమ్మల్ని మీకు పార్టీకి సంబంధం లేదు, మీ లేదా మీ చేష్టలతో పార్టీకి సంబంధం లేదని ఎవరు అనలా. ఈ రోజున మీరు ఎవరిని గాయపరిచే మాటలు మాట్లాడాల, ప్రశ్నించారు. ప్రశ్నించిన దానికి తనకి మాకు సంబంధం లేదు పార్టీకి, ఆ వ్యాఖ్యలకి అని చెప్పేసి బయటకు రావాల్సిన అవసరం ఏంటి? పేరు చెప్పలేదు కానీ ఈ వ్యాఖ్యలకి అంటే దీనికి పార్టీకి సంబంధం లేదంటే అసలు సంబంధం ఉంది అని ఎవరు చెప్పాడు? మీరు పార్టీ తరఫున మాట్లాడారా? అసలు మాట్లాడలేదు కదా, డెఫినెట్ గా మాట్లాడలేదు. ఇప్పుడు పిఎం షిరిడి వెళ్ళారు అంటున్నారు. ఎస్, పిఎం వెళ్ళారు, నరేంద్ర మోదీ గారు వెళ్ళలేదు. దట్స్ ద డిఫరెన్స్. పిఎం గారు చర్చికి వెళ్ళారు, మాస్క్ నేను వెళ్తా, ఎందుకంటే నాకు అందరు సమానం కాబట్టి. బట్ నా ధర్మాన్ని వీడి నేను ఇంకో ధర్మాన్ని పోను, అందరితో నేను స్నేహంగా ఉంటా. దట్స్ డిఫరెంట్. నాకు అందరూ సమానం కాదు, మీరు డిఫరెంట్. అదే మీరు డిఫరెంట్. బట్ ఏం చెప్తున్నాం, నేను రాజ్యాంగబద్ధంగా ఉన్న నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అఫ్ కోర్స్ మనకు లాస్ట్ ఇయర్ కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి, ఈ ఇయర్ మనకు ఆ హ్యాబిట్స్ మంచివి కాదని మానేస్తాము. సరే, ఈ ఇయర్ సాయిబాబాని పూజించే వాళ్ళు నెక్స్ట్ ఇయర్ మానేస్తారు. ఇప్పుడు మీకు ఎంతమంది కాల్స్ మెసేజ్ చేస్తున్నారు, మేము ఇంతకుముందు సాయిబాబాని నమ్మేవాళ్ళం ఇప్పుడు వదిలేసామని. నాకు కామెంట్స్ పెడుతున్నారు, ఇంతకుముందు మేము సాయిబాబాని నమ్మేవాళ్ళం ఇప్పుడు వదిలేసామని. మేము మానేయొచ్చేమో. ఇప్పుడు సాయిబాబా దేవుడు 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 మహిమలు చేశాడంటే చెప్పారు, నమ్ముతున్నారు. మార్పు అంటే చెప్పారండి. యాక్చువల్లీ ఇందాక ఉదయం ఒక అడ్వకేట్ ఒక ఆయన మెసేజ్ చేశారు, ఆయన పేరులో సాయి అనే పదం ఉంది. ఆయన వచ్చేసి, సార్ నేను మీ వీడియోస్ చూసేసి కంప్లీట్ గర్వాప్స్ అయిపోయా, సాయితనం నుంచి అదే సాయి భక్తి నుంచి సనాతనం వైపు వచ్చేసాను కంప్లీట్గా. సాయి భక్తులు సనాతనంలోకి వచ్చాను కాబట్టి నా పేరుని మార్చుకుంటున్నాను సార్, సాయి కాదు సాయి అని పెట్టుకుంటున్నాను. సాయి అంటే కృష్ణుడి యొక్క పేరు కాబట్టి నేను మార్చుకుంటున్నాను. మీరు నా తరఫున ఒక చిన్న రిక్వెస్ట్ చేయండి సార్, ప్రతి హిందువు ఎవరైతే సాయి భక్తి నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మీరు పేరు మార్చుకోవాలి అనుకుంటే సాయిని ఇక్కడ నుంచి సాయి అని చెప్పుకోండి అని చెప్పేసి చెప్పారు. నిజంగా ఇది వటపత్ర సాయి, ఆకులో బాలకృష్ణుడు ఉన్నది. చాలా మంది అంటారు సాయి షాయి రెండో ఒకటి. ఓ, ఈ షాయి మీద నేను మాట్లాడతాను. మరొకసారి సివిఆర్ న్యూస్ అతను వచ్చేసి షాయి అని ఆయన క్లియర్గా చెప్పారు, ఇట్స్ నాట్ షాయి అండి, ఇట్స్ సాయి, సాయి బాబా, ఇట్స్ నాట్ షాయి బాబా. అండ్ నిన్న ఒక సంథింగ్ పండిట్ ఆర్ సంథింగ్ అండి మన ఆరెంజ్ కండు వేసుకొని బొట్లు పెట్టుకున్నారు. అసలు సాయి అంటే ఏంటో తెలుసా? సాక్షాత్తు శివుడు, శివ అని అర్థము అని. వాట్ ఈస్ దిస్? మన వాళ్ళు మనల్ని ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు? కాబట్టి సాయి బాబా అంటే శివుడి యొక్క మరొక రూపం అని మన వాళ్ళు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తారు? అయితే నోరు మూసుకోవాలి, లేదా ఫైట్ అగైనెస్ట్. న్యాయంగా చెప్తున్నాను కదండి, చాలా మంది నిన్న మన మీద మాట్లాడుతూ, అంటే మాలాంటి వాళ్ళ మీద మాట్లాడుతూ, మీకు అనేది లేదు, మేమేదో ఫోన్ పేలు గూగుల్ పేలు పెడతాం కాబట్టి వీళ్ళు డబ్బుల కోసం సాయిబాబా గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటారు. డబ్బు కావాలి అంటే సాయిబాబా గురించి తప్పుగా మాట్లాడటం కాదు. సాయిబాబా బోల్డ్ అన్ని వస్తాయండి డబ్బులు, మీకు ఫండ్స్ కూడా వస్తాయి కట్టుకోవడానికి. నన్ను ఎండోమెంట్ కూడా క్వశ్చన్ చేయదు, అసలు హుండీ పెట్టావు కాబట్టి నువ్వు మా అధీనంలోకి వచ్చి అని అడగదు. నేను కూడా గుడి కడదాం అనుకుంటున్నాను. ఓకేనా? మీకు రామచంద్ర గారు చెప్పిన స్టేట్మెంట్ మీద నేను తిరుగుతూ మాట్లాడుతున్నాను. ఆయన ఏమన్నారు, అక్కడ ఐఏఎస్ నిర్వహిస్తున్నారు అన్నారు, ఇక్కడ కూడా ఐఏఎస్ నిర్వహిస్తున్నారు కదా, మరి ఇచ్చేయండి గుళ్ళన్నింటిని ఎండోమెంట్. అంతే కదా. ఇప్పుడు టీటీడీ ఈవో ఉన్నారు, ఆయన ఐఏఎస్. శ్రీశైలం ఈవో ఐఏఎస్ ఉన్నారు, బెజవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఈవో పెద్ద పెద్ద దేవాలయానికి ఈవోలు ఐఏఎస్ లో ఉంటారు కదా. ఇప్పుడు నిజంగా ఇలా సాయిబాబా ఆలయాలకి అంత ఆదాయం పెరిగింది అనుకోండి, నిర్వహణ ఐఏఎస్ కాకపోతే ఇంకో గ్రూప్ 2 ఆఫీసర్ని ఇస్తారు. మీకు అలా అని చెప్పేసి సాంతం లెక్కలు రాని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టారుగా. మీకంటే మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ని పెడతారు అక్కడ. అంటే ఇప్పుడు గుడి మెయింటైన్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకంటే క్వాలిఫైడ్ పర్సన్స్ని పెడతారు. మరి ఇవ్వటానికి ఏంటి బాధ? అది చెప్పకుండా సమాధానం. తర్వాత అసలు మెయిన్ అబ్జెక్షన్ మనకేంటి, సాయిబాబా గుళ్ళ పేరుతోటి గుడి కట్టేసి సాయిబాబాతో ఒక 5 అడుగులు 6 అడుగుల విగ్రహం పెడతారు. 6 అడుగుల విగ్రహం పెట్టేసి 6 అడుగుల పక్కన 6 అడుగుది శివలింగం, పావు అడుగుది వినాయకుడి విగ్రహం, ఇవన్నీ పెడుతుంటారు. మనం ఏ దేవాలయంలో అయినా సరే శివుణ్ణి పెట్టినా, వినాయకుడిని పెట్టినా, దుర్గమ్మని పెట్టినా అక్కడ ఏం చేస్తాం మేడం? ప్రాణ ప్రతిష్ఠ చేస్తాం. సాయిబాబా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ ఉంటుందా? ఉండదు. సాయిబాబా ఆలయానికి ఎదురుగా ధ్వజస్తంభం ఉంటుందా? ఉండదు. మరి ప్రాణ ప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠించుకునే భగవంతుడు అవతారాలను తీసుకొచ్చి ఏ ప్రతిష్ట లేని ఒక రాతి విగ్రహం పక్కన పెడతంటే మనకు బాధ ఇదా? అసలు కేసు పెట్టాల్సింది ఎవరు? మనం కదా.
మనం పెట్టాలి. అంటే మనం ఫైట్ చేస్తాం. ఇప్పుడు రాముణ్ణి ఇన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు, రామభక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయి, బాధపడుతున్నాము. కానీ మన రామగుడికి వచ్చే భక్తులు తక్కువైపోతారని బాధపడట్లేదు. ఎందుకు వీళ్ళెందుకు బాధపడుతున్నారు? గుడికి ఫ్లోటింగ్ తక్కువ అవుతుందని. అంతే కదా. అండ్ ఇంకోటి మనం కేసు పెట్టాలనుకోండి, ఇక్కడ నేను చెప్తున్నా, ఓకే ఫోన్ పేలు గూగుల్ పేలు పెడతారు, ఓకే మీరు డబ్బుల కోసం చేస్తున్నారు. మరి భక్తులు తక్కువ అయితే డబ్బులు తక్కువ అయిపోతున్నాయని ఎందుకు వాళ్ళు బాధపడిపోతున్నారు? డబ్బుల కోసం చేయట్లేదండి, యాక్చువల్లీ డబ్బుల కోసం పని చేయట్లేదు, పని చేయడానికి డబ్బులు కావాలి. అది కావాలి కదా. ఇప్పుడు వీళ్ళు కేసులు పెట్టారు, మరి లాయర్కి డబ్బులు ఎవడు వాదిస్తాడా ఫ్రీగా వచ్చి? మరి రమ్మను, ఫ్రీగా రమ్మను, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడానికి, కోర్టుల చుట్టూ తిరగడానికి, మరి లాయర్లకి, పోలీసులకి, పెట్రోల్కి, అన్నింటికి మరి ఫ్రీగా పెట్టుకోమని చెప్పండి. నేనేమంటున్నా అంటే మీరు డబ్బుల కోసం పనిచేస్తున్నారు వీళ్ళు అందరూ అంటున్నారు కదా, రేపు పొద్దున్న నేను కూడా డబ్బుల కోసమే చేస్తాం బరాబర్. ఎందుకంటే నా లాయర్కి డబ్బులు ఇవ్వాలి, వీళ్ళని ఇవ్వమనండి. మరి సాయిబాబా వీళ్ళ కేసు పెట్టారు కదా, వీళ్ళే లాయర్ని ఇవ్వమనండి. ఎవరో అపోజిట్ లాయర్ ఒకళ్ళు ఉండాలి కదా. మరి సాయిబాబా గుడుల్లో ఎవరైతే నిర్వహణ చేస్తున్నారో భక్తుల ఫ్లోటింగ్ తక్కువైపోతుందని ఎందుకు బాధపడుతున్నారు అని నేను అడుగుతున్నా. డబ్బులు తక్కువైతేనే కదా, భక్తి తక్కువైతే తక్కువైపోయింది, ఎవడిష్టం వాడిదబ్బా. భక్తి తక్కువైపోయి ఏమైతుంది? ఒకప్పుడు ఇంతమంది సాయి భక్తులు లేరు, ఇన్ని గుళ్ళు కట్టి మార్కెటింగ్ చేసుకుని ఇప్పుడు సాయి భక్తులు పెరిగారు. కరెక్ట్. మళ్ళీ కొన్నాళ్ళు తగ్గుతారేమో, మళ్ళీ కొన్నాళ్ళకి రెనెసెన్స్ ఉంటుందేమో. ఇప్పుడు అసలు ఒక్క క్రైస్తవుడు లేని ఊర్లలో చర్చిలు కడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ఆ ఊర్లో వాళ్ళని క్రైస్తవులుగా మార్చి తీసుకొని రావాలి అని. సరే, ఇప్పుడు మన రాముడు, మన కృష్ణుడు, మన ఏ హిందూ దేవుళ్ళైనా ఇంతమంది చెడ్డ మాటలు మాట్లాడుతున్నా సరే మనం బాధపడుతున్నాము, కేసులు పెడుతున్నామా తప్ప భక్తుల ఫ్లోటింగ్ గుడికి తక్కువైపోతుందని బాధపడుతున్నామా? మరి ఎందుకు సాయిబాబా గుడికి ఫ్లోటింగ్ తక్కువ అవుతుందని వీళ్ళు బాధపడుతున్నారు? వాళ్ళ మోటివ్ ఏంటనేది జనాలకు అర్థమైపోతుంది. మోటివ్ ఏంటంటే డబ్బే కదా, ఇంకా వేరే మోటివ్ భక్తి మార్గం కావాలంటే ఎందుకు బాధపడ్డాం? అవును, భక్తి చేసుకునేటోడు చేసుకుంటాడు, చేసుకునేవాడు చేసుకోడు. వీళ్ళు విచిత్రమైన వాదన చేస్తారు, వీడియోస్ పెట్టి ఏమంటారు, మీలాంటి వాళ్ళు ఎంతమంది మురిగినా సరే మా బాబా భక్తుల్ని అంగుళం కూడా కదపలేరు వాళ్ళ భక్తిని అంటారు. కదపలేమనుకున్నప్పుడు మన మాట్లాడుకునేవచ్చుగా, అది చేయరు. మళ్ళీ పైగా వాళ్ళు కేసులు పెట్టినట్టే మనము కేసులు పెట్టచ్చు, కానీ మనం ఎందుకు పెట్టట్లా సాయి భక్తుల మీద మా దేవుళ్ళని అవమానిస్తున్నారని? వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో పక్కన పెడితే వాళ్ళు హిందువులే. అవును, కరెక్ట్. చెప్తే తెలుసుకుంటారు అని మనం చెప్తున్నాం. అవును, మనం కేసులు పెట్టట్లా, కానీ వీళ్ళు మన సాటి హిందువులే, ఏదో మన కోసం చెప్పాలని ట్రై చేస్తున్నారు, లేకపోతే మనలాగా తెలియకపోవటం వల్ల చెప్తున్నారు, చెప్దాం అని అనుకోకుండా కేసులు పెట్టేశారు. కానీ వీళ్ళు ఇదే మాటలు మాట్లాడిన సిరాజ్ మీద కేసు పెట్టారు. అలాగే ఇమ్రాన్ అని ఇంకో అతను మాట్లాడాడు, అలాగే ఇంకో 2-3 ముస్లిమ్స్ కూడా మాట్లాడారు. మరి వాళ్ళు ఎవరి మీద ఈ కేసులు ఎందుకు పెట్టలేదు, మన మీద ఎందుకు పెట్టారు? ఎందుకంటే ఇదే హిందువులు అర్థం చేసుకోవాలి బలం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళ జోలికి వెళ్తే వాళ్ళకి ఎక్కడెక్కడ నుంచో డబ్బులు వస్తాయి. అది ఫారిన్ ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే మదర్సా ఫండ్స్ అవ్వచ్చు, లేకపోతే మసీద్ నుంచి వచ్చే ఫండ్స్ అవ్వచ్చు. బెండు తీస్తారు వీళ్ళకి. సో మనం బెండు తీయలేమనే కదా. అంటే మనకి ఆర్థికంగా బలం లేదు, అంగబలం లేదు, రాజకీయ బలం లేదు. ఎందుకంటే రాజకీయ నాయకులు ఇంత ఇష్యూ జరిగింది, కేసులేని ఎమ్మటే లోకేష్ గారిని తీసుకెళ్లి షిరిడికి దర్శనానికి పిలిపించారు. చక్కగా లోకేష్ గారు దర్శనం చేసుకున్నారు. ఇండైరెక్ట్ గా సిగ్నల్ ఇచ్చారు, మా గుళ్ళకి ఎలాంటి వాళ్ళు వస్తారో తెలుసా అని చెప్పి అన్నారు. తర్వాత ఏమంటారు, మన మోహన్ భాగవత్జీ వెళ్ళారట ఆర్ఎస్ఎస్ నుంచి, నరేంద్ర మోడీ గారు వెళ్ళారట, దేవేంద్ర ఫడ్నవీస్ గారు లేకపోతే ఇంకెవరో వెళ్ళారని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళందరినీ పదవులు వెళ్ళాయి, మనుషులు వెళ్ళలేదు కదా. సాక్షాత్తు అమ్మవారి భక్తులు నరేంద్ర మోదీ గారు చాలా మంచి మాట చెప్పారు. పదవులు ఆయన పదవి పిఎం అనే వ్యక్తి వెళ్ళారు అక్కడికి. ఆయన పిఎం అనే వ్యక్తి పదవి లేకుండా రిటైర్ అయినాక ఇంట్లో కూర్చోమని ఆయన అమ్మవారినే సేవించుకుంటారు తప్ప ఇంకెక్కడికి వెళ్ళరు. ఆయన గురువు శంకరాచార్యుల వారు, రామానుజాచార్యుల వారు. మోదీ గారి దృష్టిలో వాళ్ళే గురువులు. సాయిబాబా గురువు అవ్వరు, పిఎం అనే పదవితో వెళ్ళారు. ఎందుకంటే దేశ ప్రజలందరూ ఆయనకు సమానమే, దేశ ప్రజలు ఎవరిని మొక్కినా ఆయన గౌరవిస్తారు అంతే. గౌరవించడం వేరు, నమ్మడం వేరు కదా ఇక్కడ. బట్ ఇక్కడ మోటివ్ అంత పెద్దవాళ్ళే వచ్చారు, మిమ్మల్ని కావాలంటే వీ కెన్ క్రష్ అని చెప్పేసి మనకి ఇండైరెక్ట్గా సిగ్నల్ ఇస్తున్నారు. అండ్ ఇంకోటి నాకు అసలు డౌట్ ఏంటంటే అండి, జనాలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి చెప్తున్నా. ఇప్పుడు మీరు నేను కొంచెం ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి ఈ సచ్చరిత్ర కానీ దానిలో వెనకాల ఉన్న లూప్ హోల్స్ కానీ ఇవన్నీ మనం చదువుతున్నాం. మోడీ గారికి, లోకేష్ గారికి, మోహన్ భాగవత్ గారికి వాళ్ళకున్న స్కెడ్యూల్స్, వాళ్ళకున్న బిజీకి సచ్చరిత్ర మొత్తం చూసి ఏంటి ఆ దున్నపోతు లాంటి రోహిల్లా బాబాని సుఖపెట్టాడు అంటే చెప్పాడు కదా బాబా ఈయన నాకు సుఖకారకుడు అని చెప్పేసి, అలా చేశాడా? లేకపోతే దున్నపోతు లాంటి రోహిల్లా భార్య ఏంటి ఏదో అన్నాడు కదా, ఇలా అన్నాడా? ఇవన్నీ చదివేంత టైం వాళ్ళకు ఉండదు కదా. బాబా క్యారెక్టర్ అనాలిసిస్ చేసేంత టైం వాళ్ళకు ఉండదు కదా. ఆ గుడి కమిటీ వాళ్ళు వచ్చి ఏమండి మాకు ఇంతమంది భక్తులు ఏటా వస్తున్నారు, మీరు కూడా ఒకసారి వస్తే బాగుంటుందండి అంటే
అయ్యో ఇంతమంది భక్తుల మనోభావాలను గౌరవించాలి కదండి, వస్తాంలేండి అని పెద్దరికంతో అని ఉండొచ్చు. అంతే, ప్రోటోకాల్ అరేంజ్ చేస్తారు, పోయేస్తారు. అంత మాత్రం చేత వాళ్ళు వెళ్ళారు కాబట్టి వాళ్ళ వెనకాల వాళ్ళు వెళ్ళిన కాడికల్లా మనం వెళ్ళాలంటే మోడీ గారు చర్చికి వెళ్ళారని మీరు ఎప్పుడైనా చర్చికి వెళ్తారా మతం మారిపోయి? ఎందుకు మరి చాలా మంది లైక్ మనకు రకరకాల దేశాల నుంచి మినిస్టర్స్ వచ్చినప్పుడు మన భారతదేశంలో వచ్చి మన దేవాలయాలకు మొక్కుతారు. మరి అంత మాత్రం అక్కడ మళ్ళీ అమెరికా వెళ్ళిపోయి లేకపోతే ఆస్ట్రేలియా వెళ్ళిపోయి వాళ్ళు మళ్ళీ గుడి కట్టించుకుంటారా? ఇప్పుడు ఒబామా ఉండేవారు కదా, ఆయన మంకీ గార్డ్ అని ఆయన చేతిలో చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టుకొని ఉండేవాడు. మరి ఇంకా ఇప్పుడు ఈ క్రిస్టియన్లు అందరూ కూడా మరి ఆంజనేయ స్వామి పెట్టుకొని తిరగాలి కదా. మరి లేదు, అమెరికన్స్ మొత్తం అంతా కూడా అట్లీస్ట్ క్రైస్తవులు, ప్రపంచ క్రైస్తవులు అంతా కాకపోయినా అట్లీస్ట్ అమెరికన్, బికాస్ హీస్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ అమెరికా. కరెక్ట్, అమెరికాలో ఫస్ట్ బ్లాక్ ఒక బ్లాక్ మ్యాన్ యాక్చువల్లీ ప్రెసిడెంట్ అంటే ఫస్ట్ పర్సన్ అంటారు కదా, ఫస్ట్ పర్సన్. బ్లాక్స్ నుంచి ప్రెసిడెంట్, ఎందుకంటే వైట్స్ బ్లాక్ చాలా పెద్ద రేసిజం, చాలా పెద్ద గొడవలు జరిగాయి. అండ్ బ్లాక్ మ్యాన్ ప్రెసిడెంట్ అవ్వాలని ఎన్నో కలలు కూడా కన్నారు అటు సైడ్ వాళ్ళు. మరి అక్కడ ఉన్న ఆల్ బ్లాక్స్ అందరు సర్లే వదిలేసండి, వైట్స్ ఒప్పుకోరు అనుకుందాం, ఆయన్ని పెట్టుకొని తిరగాలి కదా. మరి తిరగట్లేదు కదా. సో అలా చెప్తాం, మనం కూడా చెప్తాం. మరి ఆంజనేయ స్వామిని ఆయన పెట్టుకొని తిరిగారు. మరి మొన్న ఆమె లైక్ సునీత విలియమ్స్ భగవద్గీత చేతిలో పెట్టుకొని స్పేస్ లో ఉండిపోయింది. సో మరి ఇక్కడ ఈ దేశంలో వాళ్ళందరూ అది పెట్టుకొని తిరగండి. మరి మీ ఏ ప్రయాణం చేసినా అదే కదా, గొప్ప గొప్ప వాళ్ళందరూ తిరుగుతున్నారు కదా. ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ వచ్చినంత మాత్రాన వాళ్ళని బట్టి మనం అందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అని ఏదైతే భావిస్తున్నారు సాయి భక్తులు, ఫస్ట్ మీరు ఆ మూర్ఖత్వాన్ని విడిచిపెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఇంత రీసెర్చ్ చేసి ఉండరు, మనం రీసెర్చ్ చేసి మాట్లాడుతున్నాం. మీరు మా నోరు మూపించాలంటే ఏం చేయాలి? ఏదైనా మేడం గారితోటో లేకపోతే నాలాంటి వాడితోటో ఒకసారి కూర్చుందాం, డిబేట్ చేద్దాం అని చెప్పేసి అనాలి. మీ ప్రశ్నలు ఏంటో చెప్పండి, మీ ప్రశ్నలకి మా దగ్గర ఉన్న సమాధానం ఇది అని చూపించండి. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అలా కాకుండా వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఆ గురువు చెప్పాడు, ఈ గురువు చెప్పాడు అంటే చెప్పేవాడు 100 చెప్తాడు. ఎవడు పడతాడు చెప్పిన ప్రతి సోది మేము ఎక్కించుకోలేం కదా. అండ్ యాక్చువల్లీ మనము ఇంకొక దేవుడి మీద లేకపోతే సాయిబాబా మీద వెంజెంట్గా చెప్పట్లేదండి. మనం ఏం చెప్తున్నాము? మీరు సాయిబాబా ఆలయాలు కట్టుకుంటారా, మందిరాలు, అదే మీ భాషలో చెప్పండి, మందిరాలు కట్టుకోవాలనుకుంటారా, ధారాళంగా కట్టుకోండి, దచ్చగా పెట్టుకోండి. దాంట్లో హిందూ దేవీ దేవతల విగ్రహాలు పెట్టొద్దు. లేదు, హిందూ దేవీ దేవతల విగ్రహాలు మీరు పెట్టాలి అనుకుంటే దైవాన్ని మూలంగా పెట్టండి, గురువుని పరివారంగా పెట్టండి. ఎట్లా అయితే మిగతా ఆలయాల్లో శంకరాచార్యుల వారినో, రామానుజాచార్యుల వారినో, లేకపోతే ఆళ్వారులను, నాయనారులను పెడతామో అట్లా ఉపాలయాలు పెట్టుకోండి. లేకపోతే విడిగా పక్కన పెట్టుకోండి బాబా గారిని కూడా. అవును, దాంతోపాటు ఎండోమెంట్లో కలపండి. చాలా మంది అంటున్నారు అసలు ఎండోమెంట్ల నుంచి విడిపించాలి హిందూ దేవాలయాలను అందరూ ఫైట్ చేస్తుంటే సాయిబాబా గుళ్ళని తీసుకొచ్చి దాంట్లో కలపమంటారు ఏంటంటే, ఇక్కడ మనం అడుగుతుంది ఏంటండి, ఆలయం పేరుతోటి ఏదైతే వ్యాపారం జరుగుతోంది అన్న అనుమానం మాకుందో ఆ అనుమానాన్ని పటాపంచలు చేయాలంటే మాకు ఆర్థిక ప్రయోజనాల మీద ఆశే లేదు. కావాలంటే ఈ ఆలయాల్ని ఎండోమెంట్కి లేకపోతే మాకంటే బాగా నిర్వహించే ఇంకో వ్యవస్థకు అప్పచెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి రమ్మనండి. అవును, లేకపోతే సనాతన బోర్డు అందరూ ఇట్లా సాయిబాబా భక్తులందరూ కూడా మరి మేమందరం హిందువులు అంటున్నారు కాబట్టి ఈ సందర్భంగా గుడ్. నాకు కూడా లేదు, ఎండోమెంట్ బోర్డులోనే సపరేట్ ఇంకో బోర్డు పెట్టండి. ఎండోమెంట్ బోర్డులోనే దాన్ని ఏమంటారు, సబ్సిడరీ లాగా ఇంకో ఆర్గనైజేషన్ పెట్టి సాయిబాబా గుళ్ళన్నిటికి కలిపి సపరేట్ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ని పెట్టండి. లేదు అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు ఒకటి కావాలి కొత్తది అన్నారు కదా, మొట్టమొదటి ఇనిషియేషన్ సాయిబాబా భక్తులు తీసుకొని ఆ బోర్డులో ఫస్ట్ కలిపేసేయండి. తర్వాత మనం ఫైట్ చేసి ఎండోమెంట్ లో ఉన్న దేవాలయాలు తర్వాత నెక్స్ట్ కలుపుకోండి. అప్పుడు బలం పెరుగుద్ది. హిందువులు, సాయి భక్తులు, హిందూ భక్తులు అందరూ హిందువులు అందరూ కలిపి అన్ని ఆలయాల్ని కలిపి మాకు ఏమన్నా అప్పుడు అడుగుదాం. గుడ్ ఐడియా కదా ఇది, లిటరల్లీ. అయితే వీళ్ళు ఆ టాపిక్ మాట్లాడకుండా మనం ఏదో దూషణ చేస్తున్నాం, అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నామని నిన్న మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి, మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి దగ్గరికి వెళ్ళి ఆయన మళ్ళీ చెప్పటం, వాళ్ళు వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని రెడీగా ఉన్నారా? తీసుకుంటా. ఎప్పుడంటే బండి సంజయ్ గారు సమాధులు తవ్వాలి, శవం వస్తే మీది, శివం వస్తే మాది అన్నారు కదా. ఈ 2 మతాలకు సంబంధించినవి. ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోమని చెప్పండి. నేను సాయిబాబా గురించి అన్న వ్యాఖ్యల్ని నేను ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాను. ఆర్ఎల్స్ ఇంకో ఆప్షన్ కూడా ఇవ్వచ్చండి. ఎందుకంటే కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీసేయమంటే కష్టం కాబట్టి రామచంద్రరావు గారిని ఇంకొక ప్రెస్ మీట్ పెట్టేసి ఇక నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ జై శ్రీరామ్తో పాటు ఓం సాయిరామ్ కూడా అనాలని చెప్పాను. అప్పుడు మీరు వెనక్కి తీసుకోవచ్చు. ఇట్ విల్ బి మోర్ సింపుల్. ఎందుకంటే
బీజేపీలో సాయిబాబా భక్తులు ఉన్నారని చెప్పేసేసి ఆయన బాధపడిపోయి ఎవరైతే ఈ సోకాల్డ్ బీజేపీలో ముస్లిం మైనారిటీ మోర్చా కూడా ఉంది కదా మరి. క్రిస్టియన్స్ ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైన్లు ఉన్నారు. మైనారిటీ అంటే వీళ్ళందరూ వస్తారు, అందరూ ఉన్నారు. సాయిబాబా భక్తులు ఉన్నారు. సాయిబాబా అంటే ఇష్టం లేని కట్టర్ హిందూస్ కూడా ఉన్నారు. మరి అప్పుడు మసీదులతో వేది కూడా ఖండించి ఉండాల్సింది. అప్పుడు బీజేపీలో ఉన్నారు కదా కదా, ఖచ్చితంగా ఖండించి ఉండాలి. అండ్ మరి ఇప్పుడు కార్యకర్తలు అనేటోళ్ళు కూలీ పని చేస్తారు, లిటరల్లీ జీతం లేని కూలీలు, బానిసల్లా పనిచేస్తారు. భారతీయ జనతా పార్టీకి అదృష్టం, అది బలంగా అదృష్టం. కరెక్ట్. బూత్ లెవెల్ నుంచి కుక్క పని చేస్తారు తెలుసా. కుక్క అంటే విశ్వాసానికి మారిపోయారు కార్యకర్తలు, అంత విశ్వాసంగా ఉంటారు. అందులో భయంకరమైన కట్టర హిందువులు ఉన్నారు. చాలా చెప్పొచ్చండి, ప్రపంచంలోనే ఏ వ్యవస్థకి ఇంత నమ్మిన బంట్లు, ఇంత కష్టపడే కార్యకర్తలు ఉండరు, అస్సలు లేరు. ఎందుకంటే వాళ్ళు డబ్బుకు ఆశపడరు, పక్క పార్టీ వాళ్ళు పదవులు ఇస్తామంటే వెళ్ళరు. వెళ్ళేటోళ్ళు నలుగురు ఐదుగురు ఉంటారు. మీటింగ్లు ఉన్నాయంటే ఎవరన్నా బీదికి బిర్యానీకి వెళ్తారు. అవును, అంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు క్యారియర్లు కట్టుకెళ్తారు క్యారియర్ కొన్ని మీటింగ్లకి. ఎందుకంటే అక్కడికి వెళ్తే భోజనం ఉంటుందో లేదో తెలియదని వీళ్ళు క్యారియర్లు ఇళ్ళకాడి నుంచి కట్టుకుని వెళ్ళి నాయకుడిని బలపరిచి గెలిపించి వస్తూ ఉంటారు. అవును, ఎందుకంటే ఇప్పుడు నాకు ఎంతో మంది బీజేపీలో కార్యకర్తలు తెలుసు. వాళ్ళందరూ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేసుకొని 10 రూపాయలు సంపాదించుకొని పక్కన అడుక్కొని ఆటో వేసుకొని ఆ మీటింగ్లకు వెళ్తారు, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. వీళ్ళ నోటి నుంచి జై శ్రీరామ్ తప్ప ఇంకొక దేవుణ్ణి వాళ్ళు అసలు ఇష్టపడరు. అంటే మన హిందూ దేవుళ్ళని తప్ప ఇంకొక ఎవరో మనకు వచ్చి పక్కా దేశాల నుంచి వచ్చి ప్రీచ్ చేసే వాళ్ళని అసలు ఇష్టపడరు. అవును. సో ఇప్పుడు నేను చెప్పిన రాజీ ఫార్ములా మీకు అయితే అధ్యక్షుడు గనక మీటింగ్ పెట్టేసి ఇక నుంచి జై శ్రీరామ్తో పాటు ఓం సాయిరామ్ అనమంటే మీరు వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటారు. సాయిబాబా భక్తులు కానటువంటి బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో జై శ్రీరామ్ అని నమ్ముకునే వాళ్ళను సో ఈ రోజు నుంచి మానేసి జై శ్రీరామ్ కాకుండా, ఎందుకంటే అనుచిత వ్యాఖ్యలు మాటలు వెనక్కి తీసుకోవాలన్నారు కాబట్టి మళ్ళీ జై సాయి రామ్ ఎందుకు మళ్ళీ పక్కన జై సాయిబాబా అంటే సరిపోతుంది కదా. ఎందుకు అట్లా వీళ్ళకి జై శ్రీరామ్తో పాటు ఓం సాయిరామ్ అనమనే కదా వాళ్ళందరూ. ఇప్పుడు సాయిబాబాని ఎండార్స్ చేస్తున్నారంటే సాయిబాబా పేరు చివర పెట్టిన ప్రతి తోకని ఎండార్స్ చేయట్లేదు. సాయిరామ్, సాయి కృష్ణ, సాయి లక్ష్మి, సాయి గణేష్, సాయి బాలాజీ అన్నిటిని. ఇప్పుడు నిజమైనటువంటి బీజేపీ కార్యకర్తలు బాధపడతారేమో. కార్యకర్తలు బాధపడాల్సిన అవసరం లేదండి. కార్యకర్తలు చాలా ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో నిన్న రావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన వీడియో కింద కామెంట్స్లో చూస్తే తెలిసింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా మంది బాధపడ్డారు. ఇదేం పద్ధతి, ఇదేం విధానము, మీరు ఎందుకు ఇట్లా మాట్లాడారు అని అధ్యక్షుడిని నిలదీశారు. కరెక్ట్. అంటే 10 మంది కోసం అని చెప్పేసి ఆయన 90 మందిని బాధ పెట్టారు. కరెక్ట్. ఎందుకంటే నాకు పర్సనల్గానే షేర్ చేశారు వీడియోస్, ఎందుకు ఇలా మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉందంటే షిరిడి సాయిబాబా ఆలయం వల్ల కాదండి, అయోధ్య రామ మందిరం వల్ల. ఎగ్జాక్ట్లీ అయోధ్య రాముడి వల్ల. అవును, అది మర్చిపోతున్నారు. మరి ఎందుకు మర్చిపోయినట్లు అనిపిస్తుంది, లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ చేసినట్లున్నారు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. అంటే ఆయనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ లో బహుశా బండి సంజయ్ గారు, బహుశా రఘునందన్ రావు గారు, బహుశా అరవింద్ గారు లాంటి వాళ్ళు ఉండుంటే ఏ పోవా క్షమాపణ లేదు, తొక్కలేదు, ఏం పీక్కొని మేము మాట్లాడడం అనేవాళ్ళు, బరాబర్ అనేవాళ్ళు. I don't know about them. Anyway, it's my personal your personal opinion. సో పార్టీకి సాయిబాబాకి సంబంధం అన్నట్టు డెఫినెట్గా లేదు. అది ప్రత్యేకించి దానికి ప్రెస్ మీట్ ఎందుకు? పార్టీ నా వ్యాఖ్యలకు బీజేపీ పార్టీకి సంబంధం ఉందా అంటే సంబంధం లేదు. ఎందుకు సంబంధం ఉంటుంది? ఎందుకంటే నేను పుట్టిన దగ్గర నుంచి నేను హిందూ, నేను పుట్టిన దగ్గర నుంచి మా అమ్మ బాబాలను నమ్మొద్దని చెప్పింది. బీజేపీలో ఈరోజు నేనున్నా, మేబీ రేపు ఉండకపోవచ్చేమో, బట్ నేను హిందూగా నేను ఉంటా కదా, నేను ఎక్కడికి పోతాను? నేను మాటలు నేను వెనక్కి తీసుకుంటానా? ఖచ్చితంగా నేను తీసుకోను. సో బీజేపీలో ఉన్నా లేకపోయినా దేశం కోసం నిజంగా నిజాయితీగా పనిచేసే మోడీ లాంటి నాయకుడు, యోగి లాంటి వాళ్ళు వస్తే నేను ఖచ్చితంగా నేను సపోర్ట్ చేస్తాను. బట్ దాని అర్థము బీజేపీకి సాయిబాబాకి సంబంధం ఉందా, సాయిబాబాకి సంబంధం లేదా, ఇట్ డజంట్ మ్యాటర్. బట్ ఎందుకు మరి స్టేట్ ప్రెసిడెంట్కి వీళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దాని తర్వాత వీళ్ళు మాట్లాడారు, అంటే డబ్బులు పక్కదారి పట్టించి తీసుకెళ్తే అసలు నేను అనలేదు ఆ మాటలు. అది కూడా కాదండి, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మాట్లాడినారు, నాలుకలకు వస్తామని చెప్పేసి అన్నారు కదా. కదా మరి ఇప్పుడు అధ్యక్షుల వారు వెంటనే పిలిచి ఎరా మీరు ఖండించమంటే నేను ఖండించాను కదా, బయటకు వెళ్ళి మీరు నాలుకలకు వస్తాం, పేలకలకు వస్తాం, తలకాయలకు వస్తామంటే మరి నేను మాట్లాడిన నేను పిచ్చోడినా? కరెక్ట్ కదా. ఇది క్వశ్చన్ చేయాల్సింది అధ్యక్షుడు కదా. కరెక్ట్ కదా. ఆయన చేస్తారేమో చూద్దాం, బహుశా ఆయన దృష్టికి వెళ్ళిందో లేదో. అట్లా నా ఛానల్ నుంచి మా పార్టీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారికి రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు నా పేరు ఆయన చెప్పలేదు కానీ బీజేపీకి సాయిబాబా వ్యాఖ్యలకి సంబంధం లేదు అని చెప్పాల్సిన అవసరం ఆయనకి ఎందుకు వచ్చింది? మీరెవరు? మీరు బీజేపీ కాదు. అండ్ ఈ 14 మందిలో నేను తప్ప ఎవ్వరూ కూడా బీజేపీ కాదు. సో బీజేపీకి సాయిబాబా వ్యాఖ్యలకు సంబంధం లేదంటే ఇట్స్ ఇండైరెక్ట్లీ అది నా గురించి చెప్పినట్లే, నా గురించే చెప్పారన్న సంగతి కూడా నాకు తర్వాత మిగిలిన వాళ్ళు చెప్తే తెలిసింది. నా పేరు తీయలేదంతే.
సో బయటకు వచ్చి అన్నట్లు నాలుకలు కోస్తాము, ఎక్స్ట్రా కేసులు పెడతామంటే అక్కడే అనాలి కదా, మీ నాలుకలు నేను పోయాల్సి వస్తుంది, ఎవరు మాట్లాడమన్నారు ఇట్లాంటి మాటలు, చట్టబద్ధంగా మాట్లాడాలి కదా, నాలుకలు కోస్తామని మళ్ళీ వైలెంట్ వర్డ్స్ ఎందుకు మాట్లాడుతున్నారు? బాబా గురించి మీరు ఏమైనా మాట్లాడారా? నేను అస్సలు మాట్లాడలేదు. మరి మీకు వాళ్ళు మాత్రం మీ పీకలు కోస్తాం తలకాయలు కోస్తాం మాట్లాడుతున్నారు. మేము బాబా నేర్పించారేమో వాళ్ళకు, ఇంకా మరి బాబా భక్తులు అంటే అంతే అయ్యొచ్చు కదా. చట్టపరంగా కేసులు పెడుతున్నాం అని చెప్పిన వాళ్ళు చట్టాన్ని మీరు మాట్లాడారు, దాన్ని ఎవరో ఖండించట్లేదు అన్ఫార్చునేట్లీ. అదే ఇంకా చాలా అంటున్నారు, ఏదేదో అంటున్నారు కదా, మాధవీలతను చంపేస్తాం అది. వాడెవడో మురళీ శర్మ అనేవాడు ఒక టీవీ షోలో మనం చూసా, గుడ్డలోడు తీసుకొడతా ఉన్నాడు. మిమ్మల్ని కొడతానికి ఆడు గుడ్డలోడు తీసుకొట్టు ఎందుకు? ఈ బ్యాచ్ తేడాగా ఉంటారో నాకు డౌట్ వచ్చిందండి. అంటే వాడేదో కామెంట్లు చేశాడు కదా, మేము అనసూయ బికినీలు వేసుకుంటే మాకు చాలా ఇష్టం, వాడు సాయిబాబాని మొక్కాడు, ఈ రోజు మాకు చాలా ఫీలింగ్స్ వస్తాయి అని ఫీలింగ్స్ లో గుడ్డలు ఇప్పుకున్నాడేమో, ఆ ఇప్పినప్పుడు కొట్టాలి అని చెప్తున్నాడేమో. అది వాడు సాయిబాబాని మొక్కుతున్నాడు, ఈ పొద్దు వచ్చేసి అనసూయకు గుడి కడతాను అంటున్నాడు. అదే ఇట్లా వ్యక్తి పూజ మితిమీరిన స్థాయికి వెళ్ళిపోతే అంటే ఇప్పుడు ఏంటి, సాయిబాబా అనసూయ ఇద్దరు ఒకటేనా? వాడి దృష్టిలో ఒకటే. మరి వాడి గుడి కడతా అంటున్నాడు. నిజంగా కేసు పెట్టాలంటే సాయిబాబా భక్తులు వాడి మీద పెట్టారు. ఎరా మొన్నే కదరా సాయిబాబాకి అనుకూలంగా మాట్లాడావు, ఇవాళ అనసూయ బాబాకి అనుకూలంగా వెళ్ళిపోతున్నావు ఏంటని చెప్పేసి అడగాలి. అది నా పర్సనల్ ఇంటెన్షన్ అంటాడేమో. ఇది మన పర్సనల్ ఇంటెన్షన్ కదా సాయిబాబాకు వ్యతిరేకంగా చెప్పటం. మనం సాయిబాబాను బూతులు తిట్టట్లేదు కదా. సాయిబాబా భక్తులకి నా మనవి, ఆయన ఎవరో మురళీ శర్మ నా మీద నోరు పారేసుకున్నారు, ఆయన అనసూయ కూడా గుడి కడతా అన్నాడు. నేనైతే చాలా హ్యాపీ, ఎందుకంటే ఐ రెస్పెక్ట్ అనసూయ, ఆమె ఒక స్త్రీ కాబట్టి నేను గౌరవిస్తాను. ఆయన గుడి కడతా అన్నాడు. బట్ మీరు ఆలోచించుకోవాలి, సాయిబాబా అనసూయ ఇద్దరికి గుళ్ళు ఉన్నాయి కాబట్టి ఇద్దరు సమానమే, రైట్? అంతే కదా. గుడి కడతా అంటున్నాడు అంటే ఈ రోజు అంటాడు, రేపు కడతాడు, ఏముంది అంతే. గతంలో ఖుష్బూ గారికి అట్లా 30 సంవత్సరాలుగా మనకు 30 సంవత్సరాల క్రితం మనకేం సాయిబాబా గుళ్ళు లేవు తెలుగు రాష్ట్రాల్లో, ఇప్పుడు గోల్డ్ అని వచ్చేసాయిగా. అంతే అండి. హిందువులని భక్తి పేరుతోటి ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు వీళ్ళందరూ అనేది వాళ్ళకి తెలియాలి. గతంలో కొన్ని ఇన్సిడెంట్స్, ఉదాహరణకి ఇడుపులపైకి కొంతమంది బ్యాచ్ వెళ్ళారు, వైఎస్ దీక్ష తీసుకుని, అవును అవును వైఎస్ఏ స్వామి అనుకుంటూ నినాదాలు చేశారు. కరెక్ట్. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి జగమెరిగిన క్రైస్తవుడు కదా. అవును, ఆయన సీఎంగా ఉండి ప్రమోట్ కూడా చేశాడు. అలాంటి వ్యక్తి దగ్గరికి నువ్వు హిందూ పద్ధతిలో మాల వేసుకుని వెళ్ళటం ఏంటి? క్రైస్తవ పద్ధతిలో అక్కడికి వెళ్ళిపోయి వైఎస్ బైబిల్ అని ఒకటి రాయి. ఇప్పుడు ఏసు మాల వేసుకుంటున్నారు, అది కూడా మన కాపీ కొట్టే అంటున్నా. బైబిల్ ఎక్కడ లేదు కదా. అది చెప్తాను, ఏదో అంటారు. ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే హిందువులని డైవర్ట్ చేస్తూ అన్ని మతస్థులను కూడా దేవుళ్ళని చేస్తున్నారు. అలాగే బాబా ముస్లిం. చాలా మంది ఏమన్నారు, బాబా ముస్లిం అని నువ్వు నిరూపించగలవా అంటాడు. సరే నేను నిరూపిస్తానో లేదో నేను నిరూపిస్తానో లేదో సెకండరీ. బాబా హిందువు అని నిరూపించే దమ్ము వెళ్తుందా? లేదు కదా. రెండోది, దానికి ఆన్సర్ ఇంకోటి చెప్తున్నా కదా, అయితే ముస్లిం అయితే మనం పూజ చేయకూడదా? అదే అంటున్నా. రెండోది, ముస్లిం అయితే మనం పూజ చేయకూడదా? 100% చేయకూడదు. ఎందుకంటే ఈ రోజున బ్రహ్మంగారి శిష్యుడు సిద్ధయ్య ఉన్నాడు, తన ముస్లిమే. బ్రహ్మంగారిని పూజ చేస్తున్నాక పక్కనే ఉన్న సిద్ధయ్యను కూడా పూజ చేద్దాం, సిద్ధయ్యకి పూజ చేస్తున్నారా? సిద్ధయ్యన భక్తుడిగానే చూస్తున్నాం కదా. మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం కబీర్ దాస్. కబీర్ జీవిత కాలంలో ఎక్కడ కూడా రాముణ్ణే పరతత్వంగా ఊహించి చెప్పాడు తప్ప దోహాలన్నిట్లో కూడా సాయి అనే పేరు తేనే లేదు. అక్కడ తెచ్చిన సాయి అనే పదానికి కూడా వక్ర భాష అని చెప్తున్నారు కొంతమంది, సాయి బాబా అని చెప్పేసి. కబీరు జీవితంలో రాముడిని తప్ప ఇంకొన్ని పొలవనే లేదు. కబీరు ముస్లిమే. అసలు కబీర్ ఉన్నప్పుడు సాయిబాబా ఎక్కడ ఉండే? లేదు, అసలు అవకాశం లేదు. కానీ సాయి అనే పదాన్ని పట్టుకొచ్చి ఇదిగో సాయిబాబా గురించి చెప్పాడు, సాయి అనే పదానికి అర్థం ఇది అని కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ కబీర్ని మనం ఎంత గౌరవిస్తున్నాము అంటే, కబీర్ కంప్లీట్గా సనాతన ధర్మంలోకి వచ్చేసి రాముణ్ణి పరతత్వంగా అంగీకరించి అల్లా అనే పేరు జీవితంలో తేల. రాఘవేంద్రరావు గారి సినిమాలో మాట్లాడాడు తప్ప కబీరు బయట కబీర్ గెటప్ అది కానీ కాదు, కబీర్ మాట్లాడింది అది కానీ కాదు. అలాగే సాయిబాబా గనక కేవలం అల్లా మాలిక్ అని ఉండుంటే సాయిబాబాను ఒక మంచి ముస్లింగా చూసుకోండి, నాకు అభ్యంతరం లేదు. లేదు సాయిబాబా అల్లా మాలిక్ అనే మాట అన్నే లేదు, అల్లా అనే పదమే అనలేదు, ఆయన పూర్తిగా శివుడిగా, ఆయన శివుడు అవతారము, ఆయన శివుడినే మొక్కాడు అని చెప్పేసి చెప్తారా? లేదు దత్తాత్రేయుడు అవతారము అని చెప్పేసి చెప్తారా? వైదిక పద్ధతిలో జీవించుంటే కనుక సాయిబాబాని వైదిక మార్గాన్ని దర్శించిన, వైదిక మార్గాన్ని శిష్యులకు చూపించిన ఒక మంచి గురువుగా చూపించండి. ఆ గురువుని మేము గౌరవిస్తాం.
గురు పూజోత్సవం రోజున వ్యాసుడు పక్కన శంకరాచార్యుల పక్కన ఒక చిన్న పెట్టేసి ఆయనకు కూడా కావాలంటే గౌరవం ఇవ్వమని చెప్తాం. కానీ ఆయన్ని ప్రధాన మూర్తిగా విగ్రహంగా పెట్టి ఆ పక్కన బుడ్డ విగ్రహాలుగా హిందూ దేవుళ్ళని పెట్టి అవమానిస్తూ మా మనోభావాల మీద ప్రతినిత్యం దాడి చేస్తా ఉంటే మాత్రం చూస్తూ కూర్చోటానికి ఇక్కడ ఎవ్వడూ కూడా చేతులకు మేకులు కొట్టుకుని ఖాళీగా లేరు. పైపెచ్చి మళ్ళీ ఉల్టా మన బెదిరిస్తున్నారు. ఇంకా కేసులు పెడతాం, పెట్టుకొని 1000 పెడతారు మ్యాక్సిమం. ఇంకా కేసులు పెడతారంటే 10,000 కేసులు పెడతారు. అయితే చట్టం వీళ్ళకి చుట్టమా? ఈ టాపిక్లో నేను ఇంకొకటి పుల్ చేద్దాం అనుకుంటున్నా. మీ గురుగారు ఉన్నారు కదా, వడ్డిపత్తి పద్మాకర్ గారు, ఆయన ఆశ్రమంలో సాయిబాబా గుడి ఉందట కదా? ఉంది. ఓకే, మరి దీని గురించి ఏమంటారు? ఐ వాంట్ టు నో. ఇప్పుడు నేను సాయిబాబాని వ్యతిరేకిస్తున్నాను, సాయిబాబాకి సనాతన ధర్మానికి సంబంధం లేదంటున్నాను అంటే కేవలం షిరిడీలో ఉన్న సాయిబాబానే కాదండి. సాయి ఎక్కడున్నా సనాతనానికి విరోధే. కరెక్ట్, అదే అంటున్నా. నాకు ఎక్కడున్నా సరే, అది మా గురువు గారి యొక్క ఆశ్రమంలో ఉన్నా కూడా ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ మా గురువు గారు ఎప్పుడన్నా పిలిచి లలిత్ నువ్వు తప్పు చేస్తున్నావు నాయన, సాయిబాబా పరతత్వం, ఇదిగో వేదంలో చెప్పిన పరమ పురుషుడు సాయిబాబానే అని నాకు నిరూపించారనుకోండి, ఆ రోజు నుంచి నేను మాట్లాడటం మానేస్తాను. మేడం ఒక్క నిమిషం, మీరు అడిగారు కదా, అప్పటి వరకు నేను అప్పుడు మాట్లాడటం మానేస్తాను. యాడ్ అండ్ క్వశ్చన్ అప్పుడు ఆన్సర్ వస్తుంది. అంటే ఇప్పుడు మీ గురువు గారు చాలా అద్భుతంగా రామాయణ మహాభారతాలు ఇవన్నీ చాలా బాగా చెప్తారు. అసలు వారు అష్టాదశ పురాణాలని పుస్తకం తీయకుండా ఆ మూల నుంచి ఈ మూల వరకు ఏదైనా చెప్పగల ఏకైక వ్యక్తి ఆయనే అండి. ఎస్, అన్నీ తెలిసిన ఆయన. మరి ఆయన ఆశ్రమంలో సాయిబాబాని పెట్టారంటే సాయి భక్తుల్ని అట్రాక్ట్ చేయటానికా, లేకపోతే సాయిబాబా ఈ గురు పరంపర, దత్తాత్రేయ గురు పరంపరలో ఉన్నారని ఆయన నమ్మి పెట్టారా? ఇప్పుడు చెప్పండి. ఆయన ఏ పద్ధతిలో పెట్టారు, ఏ ఉద్దేశంతో పెట్టారు అనేది నిజంగా నాకు తెలియదు. నేను అడగలేదు. మేము ఎందుకంటే సాయిబాబా విషయంలో వ్యతిరేకమని ఆయనకు మొదటి నుంచి తెలిసి కూడా కేవలం మేము ధర్మం విషయంలో చేస్తున్న పోరాటాన్ని బట్టి మా గురుదేవులు మాకు ఎప్పుడు ఆశీర్వాదం ఇస్తూ వచ్చారు. ఒకవేళ ఈ రోజు నేను చెప్తున్నానండి, సాయిబాబా విషయంలో కనుక స్వామివారు కనుక ఇదిగో వేదంలో చెప్పిన పరమపురుషుడు సాయి అనా, మిగతా వాళ్ళందరినీ అలా చిన్న విగ్రహాలు పెట్టడం తప్పేం కాదు అని కనుక ఆయన నాకు ప్రమాణాలతో చెప్తే మా గురుదేవులు నిరూపించారు కాబట్టి నేను ఆ రోజు నుంచి మాట్లాడటం మానేస్తాను. కానీ ఆయన నాకు నిరూపించేదాకా మాత్రం నా ప్రశ్న వేస్తూనే ఉంటా. నా ప్రశ్న కేవలం సాయి భక్తులకి అంటే ఎవరో సెలెక్టివ్ వ్యక్తులకు కాదు, మా గురువు గారితో సహా ప్రతి ఒక్కరిని అడుగుతున్నట్టే. నేను బయట అడుగుతున్నట్లు కాదు. మీరు ఇప్పుడు మన దాంట్లో ఒకటి ఉంది, దేవుణ్ణి సైతం మనం నిలదీయొచ్చు, ప్రశ్నించవచ్చు. మరి ఇలా మీడియా ద్వారా కాకుండా మీ గురువు గారిని డైరెక్ట్గా అడగొచ్చు కదా? ఫస్ట్ థింగ్ ఏంటంటే మాకు మా గురువు గారిని ధిక్కరించేంత ధైర్యం లేదండి. ధిక్కరించక్కర్లేదు, ప్రశ్నించవచ్చు కదా? ప్రశ్నిస్తాం ఖచ్చితంగా. రిక్వెస్టింగ్గా ప్రశ్నించవచ్చు కదా? రిక్వెస్టింగ్గా ఏమని ప్రశ్నిస్తాం? స్వామివారు, మేము సాయిబాబా విషయంలో వెళుతున్న మార్గంలో ఏమైనా తప్పులు మాట్లాడుతున్నామా, ఉంటే సరిచేయండి అని అడగలుగుతాం. ఒకవేళ మేము చేస్తున్నది నిజంగా తప్పు అయితే గురువుగారు ఏం చేస్తారంటే, నాయన తప్పు కావాలంటే ఇదిగో గ్రంథం చూసుకోండి, సాయిని మొక్కాల్సిందే మనం అని చెప్పేసి చెప్తారు. ఒకవేళ మా గురువుగారు అది చెప్పట్లేదు అంటే కనుక ఓకే, నేను కరెక్ట్ దారిలోనే ఉన్నాను, మేబీ గురువుగారు మాకు ఎందుకో ఆ మార్గంలోకి వెళ్ళారు అని అనుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు అనుకోవాల్సి వస్తుందంటే, ఒక స్థాయి జ్ఞానాన్ని దాటిపోయిన వాళ్ళకి ప్రపంచంలో ఉన్న ప్రతివాడు మంచిగానే కనిపిస్తారు. అందులో సాయిబాబా టాపిక్ వచ్చిన ఏమో సాయిలో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చేమో, బహుశా దైవీ లక్షణాలు అయి ఉండొచ్చేమో. కాబట్టి ముక్కోటి దేవతలతో పాటు సాయిని కూడా ఒక దేవతగా చూద్దాము అని చూసి ఉండొచ్చు. మా పిల్లిలో కూడా చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. అది 8 ఏళ్ళుగా చాలా లక్షణాలు. మీ ఆధ్యాత్మిక శక్తి అది. మీరు ఆ పిల్లిలో దైవత్వాన్ని చూసేంత శక్తి మీకుంటే నెగటివిటీని రిసీవ్ చేసుకోగలిగే కెపాసిటీ దానికే ఉంది. అది మొత్తం పాజిటివిటీనే క్రియేట్ చేస్తుంది కదా. మా గురుదేవులను ఒకవేళ ప్రశ్నించాల్సిన అవకాశం వచ్చినప్పుడు, ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. కానీ మా గురువు గారు గుడి కట్టారు కాబట్టి, మా గురువు గారు పూజలు చేస్తున్నారు కాబట్టి మా ప్రశ్నను ఆపేస్తామా అంటే పొరపాటును కూడా. అంటే ఎందుకు కట్టారని మీరు అనుకుంటున్నారు? అంటే సాయి భక్తులు ఇప్పుడు ఒకవేళ అక్కడ ఆయన ఆశ్రమంలో సాయిబాబాది లేకపోతే ఆయనకి ఏమైనా ఫ్లోటింగ్ తగ్గుతుందా ఆయన ఫాలోవర్స్? నాకు తెలిసి ఆ గుడికి వెళ్ళే వాళ్ళు కూడా తక్కువ. ఆశ్రమంలో అమ్మవారిని, శివయ్యని పూజ చేసే వాళ్ళు ఉన్నారు. ధర్మేశ్వర లింగాన్ని, లలిత పరాభట్టారికి అమ్మవారిని దర్శించుకునే వాళ్ళు, కానీ బాబా గుడికి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ. బహుశా సాయిబాబా గుడి విషయంలో ప్రశ్నించాల్సి వచ్చినా మేము గురువుగారి సన్నిధిలోకి చేరుకుని దగ్గర ఒక 2-3 ఇయర్స్ అవుతుంది, అంతే 3-4 ఇయర్స్. అదే కనుక మా గురువు గారికి మాకు ఒక 30 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్ నుంచి పరిచయం ఉండుండే, ఆ గుడి కట్టే సందర్భంలోనే సాయిబాబా మీద మాకు ఇంత వ్యతిరేకత ఉంటే అప్పుడు అడిగేవాళ్ళం, ఎందుకు గురుదేవా ఇట్లా చేస్తున్నారు అని అడిగేవాళ్ళం. నాకు ఈ సాయిబాబా కంటే కూడా 1,00,000 రెట్లు మా గురుదేవులు పద్మాకర్ గారు నాకు ఎక్కువ. 1,00,000 రెట్లు ఎక్కువ.
ఓకే నేను మర్చిపోవాలనుకున్నా మీరు మర్చిపోవట్లేదు, మీరు సిరీస్ అయితే కంటిన్యూ చేస్తున్నారు. స్టేట్ ప్రెసిడెంట్ ఇన్వాల్వ్ అయ్యి చెప్పారు. వీళ్ళు హెచ్చరికలు చేస్తూ రెచ్చగొట్టినంత కాలం నేను చేస్తూనే ఉంటా. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు కేసులు పెడతానంటున్నారు, కోర్టుకు లాగుతానంటున్నారు. లాక్కోండి. ఇంకా ఎక్స్ట్రా కేసులు పెడతాం. మహారాష్ట్ర కూడా పిలిపిస్తాము, అక్కడ పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టామన్నారు. మహారాష్ట్రలో కాకపోతే మధ్యప్రదేశ్లో కాకపోతే మీరు మాల్దీవ్స్లో పెట్టుకోండి కేసు. ఎగ్జాక్ట్లీ. పెద్ద సెక్యూరిటీ లేని లక్షద్వీప్లో కూడా పెట్టుకోమనండి. ఎందుకంటే మేము ధర్మంగా ఉన్నాం, ధర్మం కోసం ఉన్నాం, ధర్మంగానే మాట్లాడుతున్నాం. మేము ఎక్కడైనా సరే మాట్లాడకూడని పదాలు బేవర్స్గాడు, బొకడాగాడు, బొచ్చుగాడు అని మాట్లాడితే అప్పుడు తప్పు పట్టండి. అవును, నేను అలా అనలేదు కదా. నేను కూడా దయ్యం అనలేదు, సైతాన్ అనలేదు, అన్నట్లు ప్రచారం చేస్తున్నారు. అది నమ్మించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళలోనే ఖచ్చితంగా లోపం ఉంది. వాళ్ళలోనే. అండ్ నిజమైన సాయిబాబా భక్తులు నా ఫ్రెండ్స్లో చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను ముఖం మీదే చెప్పా, వాళ్ళు అసలు ఏమీ అనలేదు. అవునా వీఆర్ ట్రయింగ్ అన్నారు. అంటే నిజంగా భగవంతుడి మార్గంలో స్పిరిచువల్గా వెళ్ళే వాళ్ళు సాఫ్ట్గా తీసుకుంటారు. ఎంత వైలెంట్గా ఉన్నారు అంటే వాళ్ళు హిందువులుగా ఎప్పుడో దూరం అయిపోయారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే హిందువులుగా దూరం కాని వాళ్ళు సాఫ్ట్ రిసీవింగ్ చేసుకుంటారు. సరేలే ఏదో అన్నారులే, ఇట్స్ ఓకేలే, మా బిలీఫ్ మాది అనుకుంటారు. ఇంత వైలెంట్గా ఉన్నారంటే మనం అన్నట్లు సనాతనానికి దూరం అయిపోయి సైతాన్లకి దగ్గర అవుతున్నారని ఇప్పుడు అంటాను సైతానికి దగ్గర అవుతున్నారు అని చెప్పి. మళ్ళీ సైతాన్ అనగానే ఈయన అంటున్నాం అనుకుంటారు. కాదు, ఏదైనా సరే అవైదిక మార్గాలన్నిటిని కూడా సైతాన్లు అంటారు. అంతే. అది హిందీ పదం, లేకపోతే మన తెలుగు పదంలో ఏమంటారు? లేకపోతే ఒక రాక్షస జాతికి దగ్గర అవుతున్నారా, లేక రాక్షస తనానికి దగ్గర అవుతున్నారా అంటాను. ఓకే, ఫైనల్గా అయితే ఇప్పుడు హాట్గా ఒక చిన్నది వచ్చింది కాబట్టి దీన్ని అడిగి మనం ఎపిసోడ్ క్లోజ్ చేద్దాం. లైక్ మన చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు తిరుపతి లడ్డూ విషయంలో అప్పుడు చాలా పెద్ద రప్చర్ అయిపోయింది. హేటర్స్ కూడా చాలామంది తిరుపతి లడ్డూని వాంటెడ్లీ ఇష్యూ చేస్తున్నారు అని చెప్పారు. అండ్ అదేదో రకరకాల కొవ్వులు వీటిది వాడారు అంటున్నారు. బట్ అది వాడలేదు, కానీ యాజ్ పర్ ల్యాబ్ రిపోర్ట్ కొంతమంది అంటే ల్యాబ్ పరంగా కెమికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కూడా అప్పుడు ముందుకొచ్చి చెప్పారు. ఇది ఆ ఫ్యాట్ ఈ ఫ్యాట్ అని చెప్పలేము, కానీ యాజ్ పర్ ద ప్రైమరీ రిపోర్టు సంథింగ్ మిక్స్ అయిపోయింది అని అప్పుడే చెప్పారు. బట్ ఫైనల్ రిపోర్ట్ ఇన్ని నెలల తర్వాత వచ్చింది, సంథింగ్ మిక్స్డ్ అని వచ్చింది. ఇక్కడ ఒక విషయం అండి, చాలా మంది మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు అప్పట్లో యానిమల్ ఫ్యాట్స్ అని చెప్పేశాడు, కానీ యానిమల్ ఫ్యాట్ ఉన్నట్టు ఎక్కడా కేసులో రాలేదు, అది ఇది అన్నారు. యానిమల్ ఫ్యాట్ అనేది వీళ్ళు ఏమంటారంటే జంతువుని చంపి దాన్ని కొవ్వుతో చేస్తేనే యానిమల్ ఫ్యాట్ అనుకుంటారు వీళ్ళు. యానిమల్ ఫ్యాట్ ప్రాపర్టీస్ ఉండే ఇతరత్ర కెమికల్స్ లేకపోతే వేరే రకాల ఫ్యాట్స్ చాలా ఉంటాయి, వాటిని వాడి ఉండొచ్చు. అండ్ ప్రిలిమినరీ రిపోర్ట్లో దాన్ని ఇచ్చేటప్పుడు అనిమల్ ఫ్యాట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చి ఉండొచ్చు. సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఏమి స్వయంగా సైంటిస్ట్ ఏం కాదుగా, సైన్స్ స్టూడెంట్ కాదుగా. కింద అధికారులు ఏదైతే రిపోర్ట్ ఇస్తారో ఆ రిపోర్ట్ని చదువుతారు, లేకపోతే ఆ రిపోర్ట్ సమరీ చెప్తారు. ఆ క్రమంలో జంతువుల కొవ్వు కలిపారంట, ఎంత దారుణం ఇది అని చెప్పేసి ఆయన బాధతో అని ఉండొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు ఆయన వెంకటేశ్వర స్వామి వారి విషయం, తిరుపతి విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారు అనేది. అది పట్టుకుని ఆయన అన్నట్టు ఇక్కడ యానిమల్ ఫ్యాట్ కలిసినట్టు రిపోర్ట్ రాలేదుగా అంటారు. యానిమల్ ఫ్యాట్ కాకపోతే కెమికల్స్ కరెక్ట్ చాలా కలిసినాయి అని చెప్పేసి ఫైనల్ రిపోర్ట్లో వచ్చింది. సో ఇప్పుడు కెమికల్స్తో కలిపిచ్చారు కాబట్టి ఆ లడ్డూలు తింటే బంగారం అయిపోతారా? ఆ లడ్డూలు తింటే ఏం చేసినా కల్తీ. ఒకటి స్వామివారి పాయింట్ ఆఫ్ వ్యూ అండి. రెండోది సంవత్సరానికి ఎన్ని లడ్డూలు చేస్తారు? దగ్గర 1 కోటికి పైగా లడ్డూలు. మరి 1 కోటి మంది ఆ లడ్డూలు తిన్న వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోవాలి? అంటే ఇప్పుడు ఇంకోటి కూడా ఆలోచించాలి. 1 కోటి మందిలో ప్రసాదం తింటేనే ఆరోగ్యం పాడైపోతుందా? అవ్వచ్చు. అక్కడ మనోభావాలు దెబ్బతినవా? కాదండి, ఇంత లడ్డు కాదు, ఇంత తింటే కూడా అనారోగ్యం వచ్చేది ఉంటే అవ్వచ్చు. కానీ ఇక్కడ మన అదృష్టం ఏంటంటే స్వామివారి దయ, కలియుగ వైకుంఠం కాబట్టి, కలియుగ ప్రత్యక్ష నారాయణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆయన దయ వల్ల నిజంగా ఎవరికి ఏం కాలేదు. కానీ నిజంగా ఆ లడ్డు ప్రసాదాల వల్ల గనక ఎవరికైనా అనారోగ్యం కలిగి ఇదిగో తిరుపతి లడ్డు తినటం వల్లే ప్రమాదం జరిగింది అంటే ఎంతటి అపప్రద వచ్చిండేది. చాలా మందికి తిరుపతి వెళ్ళొచ్చిన తర్వాత చాలా మందికి మోషన్స్ అయ్యి, సిక్నెస్ అయ్యి, వాళ్ళు ట్రావెల్ వల్ల అయింది అనుకున్నారు, ఆ లడ్డు వల్ల అయింది అని ఎందుకు అనుకుంటారు? నాకు తెలిసిన వాళ్ళు కూడా తిరుపతి వెళ్ళొచ్చాము 3 రోజులు, బాగా సిక్ అయిపోయాము, మోషన్స్ అవుతున్నాయి అన్నారు. దేనివల్ల అయినా ఎవరికి తెలియదు. వాళ్ళు అనుకున్నారు ట్రావెల్ చేయడం వల్ల డిహైడ్రేట్ అయింది అనుకున్నారు. వాళ్ళందరికీ మాట్లాడటానికి ఎంత రైట్ ఉందో నాకు తెలియదండి.
నాకు చాలా హక్కు ఉంది మాట్లాడటానికి. ఎందుకంటే తిరుపతి అన్నదాన క్షేత్రాన్ని కావచ్చు, లేకపోతే లడ్డు క్యూ సిస్టమ్ని కావచ్చు, లేకపోతే దర్శనాల్లో జరుగుతున్న వ్యవహారాల్లో కావచ్చు, ప్రతి 2 నెలలకి 3 నెలలకి తిరుపతికి వెళ్ళి భక్తులకి కలుగుతున్న ప్రతి ఇబ్బంది గురించి అక్కడ పోరాటం చేసిన చరిత్ర నాకుంది. ఎందుకంటే ప్రభుత్వం కక్షపూరితంగా మత మార్పిడి చేయడానికి పూనుకున్న ప్రభుత్వం, క్షేత్రాలను ధ్వంసం చేయడానికి పూనుకున్న ప్రభుత్వం. ఎందుకంటే 250 పైచిలకు దేవాలయాల మీద దాడులు జరిగాయి. అలాంటి ప్రభుత్వంలో దేవాలయాన్ని కాపాడుకోవటానికి 5 సంవత్సరాలు అహర్హం శ్రమించిన వాళ్ళలో నేను ఒకడిని. కాబట్టి నాకు తెలుసు భక్తుల యొక్క వ్యాధి ఏంటి, లేకపోతే ప్రభుత్వాలు అక్కడ నడిపిన కథ ఏంటి అని చెప్పేసి. ఈ రోజున చెప్తున్నాను, అలాంటి కల్తీ 1% ఏది జరిగినా కూడా అది తప్పే. కానీ అలాంటిది ఆ 5 years కాలంలో వాడిన లడ్డూలు ఏవైతే ఉందో ఆ లడ్డూల్లో వాడిన నెయ్యి పర్సెంటేజ్ 10% కూడా లేదు. అది దారుణంగా మొత్తం కెమికలే. అసలు దాని గురించి మాట్లాడాలా? చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ గురించి కాదు ఇప్పుడు ఇక్కడ. కల్తీ నిరూపణ అయింది, దాని గురించి మాట్లాడమా? అసలు స్వామికి ఏం తక్కువైందని కల్తీ చేయాల్సి వచ్చింది లడ్డూని? అదే కదా, 100% నెయ్యితో చేయాల్సినటువంటి లడ్డు కదా అది. మరి అండ్ లడ్డు ఏమన్నా ఫ్రీగా ఇస్తున్నారా కదా? ఒక్కో లడ్డు 25 రూపాయలకి అమ్మారు, ఇప్పుడు 50 రూపాయలకి అమ్ముతున్నారు కదా. ఇప్పుడు క్వాలిటీ పెంచారు అంటున్నారు. ఎస్, మొన్న నేను టేస్ట్ చూసా. అసలు క్వాలిటీ పెంచారు అనేటటువంటి మాట మాట్లాడుకోవడమే అవమానం కదా. క్వాలిటీ పెంచడం ఏంటి లడ్డూని? ఒక 20 years బ్యాక్ ఏదైతే నాణ్యత ఉందో ఆ నాణ్యత సస్టైన్ చేస్తే సరిపోయేదిగా. అసలు ఎక్కడుంది ఇప్పుడు కూడా ఎంత పెంచినా సరే ఆ స్మెల్ రావట్లేదు. నా చిన్నప్పుడు అలా తిరుమల వెళ్ళి దర్శనానికి క్యూలో నిలబడుకుంటే ఆ లడ్డు వాసనలు వచ్చేవాళ్ళు. ఆ వంటశాలకు దగ్గర ఆ వెనక లైన్కి వచ్చానే ఆ వాసనకి ఏదో తినాలన్న ఆశ కలిగేది. మేము చిన్నపిల్లలకి క్యూలో ఉండేవాళ్ళం. చిన్నపిల్లలకి క్యూలో ఉండే వాళ్ళకి చిన్న చిన్న లడ్డూలు ఇచ్చేవాళ్ళు పిల్లలకి ఆకలేస్తుంటుందని. అది ఇలా తీసుకోగానే నోట్లో పెట్టుకొని ఇప్పటికీ నాకు గుర్తొస్తుంది. ఎట్లా అయిపోయినాయంటే గట్టిగా అయిపోతున్నాయి. ఇంతకుముందు చాలా మెత్తగా ఉండేవి లడ్డూలు. అండ్ ఇంకోటి, ఇప్పుడు లడ్డు 25 రూపాయలకి ఇస్తున్నారు. అండ్ ఆ లడ్డూలు కూడా లిమిటెడ్ క్వాంటిటీ ఇస్తున్నారు. మనమే కావాల్సిన ఇచ్చేయట్లేదు కదా. భక్తుడికి ఒక్కొక్కరికి 2 లేదా 4 ఇట్లా ఇస్తున్నారు కదా. మరి అంత లిమిటెడ్ క్వాంటిటీలో చేసేటప్పుడు ఎన్ని లడ్డూలు అవసరం అవుతుంది, దానికి ఎంత నెయ్యి కావాల్సి వస్తుంది, దాన్ని ఎక్కడెక్కడి నుంచి ప్రొక్యూర్మెంట్ చేయాలి అనేది ప్లాన్ చేసుకోలేరా? కరెక్ట్. మరి ఎందుకని భక్తుల ఆరోగ్యంతో భక్తుల మనోభావాలతోటి మన ఆచారంతో ఆటలాడుతున్నారు? ప్రపంచంలో ఏ క్షేత్రానికి వెళ్ళినా ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. తిరుపతికి స్వామి తర్వాత, ఆ ప్రకృతి తర్వాత అత్యంత ప్రత్యేకమైనది ఏంటంటే మన లడ్డూని. నిజమైనటువంటి వరల్డ్ పేటెంటెడ్ అది. అవును, ఇంటర్నేషనల్ పేటెంటెడ్ లడ్డు అది. ఇప్పుడు దీన్ని నేను లింక్ చేయాలనుకుంటున్నా. సో కాల్డ్ హిందువులైనటువంటి సాయిబాబా భక్తులు మరి తిరుమల లడ్డు గురించి మరి మాట్లాడాలి కదా. మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి మేడం మరీ మాట్లాడతారు. అసలు రాముని తిడితేను కృష్ణుని తిడితేనే దిక్కులేదు వీళ్ళు వచ్చి మాట్లాడిన దానికి. ఎందుకు? వాళ్ళు హిందువులు అంటున్నారు కదా. వాళ్ళు హిందువులు అంటున్నారు. మరి పావు గంటలో మొత్తం అందరినీ నరికేస్తానన్న ఒక పోరంబొగ్గాడు ఉన్నాడు. ఆడి విషయంలో ఈ సాయిబాబా భక్తులు అందరూ వచ్చి ఎరా మేము అన్ని మతాలు సమానం అని చెప్పేసి అంటే నువ్వేంట్రా మా మతం వాళ్ళందరినీ చంపేస్తావని ఒక్కడు మాట్లాడలా. హిందువులు కూడా మాట్లాడలేదు కదా. హిందువులు చాలా మంది మాట్లాడారండి. అండ్ ఇంకోటి, వాళ్ళు వచ్చేసి ఇంకో మాట, రాముడిని ఎక్కడెక్కడ తిరిగి కనిందో అన్నాడు. దాని గురించి ఎవరు మాట్లాడలా. బతుకమ్మ గురించి అవమానకరంగా మాట్లాడాడు. భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి మాట్లాడాడు, ఎవడో మాట్లాడలా. ఆ తర్వాత ఇంకా చాలా మంది మన హిందూ దేవీ దేవతల్ని, మన వేదాలని వక్రీకరించేస్తున్నారు. ఈ షఫీ కానీ సిరాజ్ కానీ, చివరికి మన భగవద్గీతని రామాయణాన్ని కూడా వక్రీకరిస్తూ ఉన్నారు. గురించి వదిలేసేయండి, ఏం పర్లేదు. ఇది వరల్డ్ ఫేమస్ లడ్డు కదా, ఎంతైనా చెప్పుకోవాలంటే. ఈ వరల్డ్ ఫేమస్ లడ్డు గురించి అయినా మాట్లాడాలి కదా. సో కాల్డ్ సాయిబాబా భక్తులు, మై డియర్ సాయిబాబా భక్తులు, మన లడ్డూలో కెమికల్ కలిసి ఉంది, దీని మీద మాట్లాడండి. హిందువులు అని చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నా. అదే పరాయి మతస్థులు అనుకో మనం అడగం కదా. సో దట్స్ ఇట్. గుడ్ డిస్కషన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ నెక్స్ట్ టైం మన సీక్రెట్ సిట్ డౌన్స్లో ఇంకోసారి మంచి టాపిక్తో కలుసుకుందాం. తప్పకుండా మేడం. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే.